తిరుకుంటా ఆ టీవీ చూడండి మనసులో పట్టదారా ఆ తిన్నది ఎట్లా అనుకుంటురా నీకు ఈ తానం చేసి తుడుచుకునే తువ్వాలా ఎంతగానో చదరాలే చదిరి అట్టంది నాకు ఏదో ఒకటి చదవదా నీకు మనసుకు పట్టదానే ఇక టిఫిన్ పెట్టు తెత్తన్నా నాన్న లాస్ట్ మ్యాచ్ నాన్న 5 నిమిషాల్లో అయిపోతుంది నాన్న లాస్ట్ ఓవర్ నాన్న క్రికెట్ లేదు కాకరకాయ లేదు ఎంతసేపు క్రికెట్ పైసకు రాదు బోగు రాదు కాలేజీ బా అసెంబ్లీలో ఇక మీనరాశి 9 గురుడు 6 శని అద్భుతం మహాద్భుతం వృత్తిపరంగా ఆరోగ్యపరంగా చాలా బాగుంది కానీ రాహు మాత్రం కాస్త వక్ర స్థితిలో ఉన్నాడు రానున్న 10-15 రోజుల్లో మీ జీవితంలో కొన్ని పెను సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి మీ అనుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు నమ్మక ద్రోహం చేస్తారు మీ వెనకాలే మీకు తెలియకుండా గోతులు తవ్వుతారు ఈ సమయంలోనే మీకు అయిన వాళ్ళెవరో కాని వాళ్ళెవరో తెలిసిపోతుంది మానసికంగా చాలా కృంగిపోతారు సమాజంలో మీ పరువు పోతుంది గురువు గారు ఇందాక అంతా బాగుందని చెప్పి ఇప్పుడేంటి ఇలా అంటున్నాడు అనుకుంటున్నారా ఉంది మన దగ్గర అన్నిటికీ పరిహారం ఉంది కిందటి రాశి వాళ్ళని నువ్వులు తిని బెల్లం తినమన్నాం కదా ఈ రాశి వాళ్ళు బెల్లం తిని నువ్వులు తినండి ఇక మీకు తిరుగుండదు శుభం భూయాలు ఏమే బెల్లం నువ్వులు రెడీ చేయి బెల్లం ఎందో నువ్వులు బండి తాళందే తెట్టున్నా ఏమే ఇంకా ఇన్నే ఉన్నావు బస్ రాలే లేదు నాన్న సరే నేటే పోతున్నా కాలేజ్ దగ్గర దింపుతా బండి ఎక్కు అయ్యా అది నాన్న నా దోస్తులు వస్తారు నేను వాళ్ళతోని బస్సులోనే పోతా ఏమే మంచిగా బండిలో దించుతా అంటే గుంపుల్లో బస్సులో పోతానంటావు తలకాయలేంతానా ఎక్కువ బండి ఎక్కువ సరే నాన్న అరే సీను టిఫిన్ తిని పోదురారా ఏ వద్దత్తా నేను బయటకు పోలే తొందరగా అరే ఇప్పుడు పోతే ఎప్పుడో సాయంత్రం మొత్తం బయట ఎందుకు తింటాం తినిపోయిరారా ఓ రోడ్ల మీద వాడిపోయేటోళ్ళు అందరు విడిచిపెట్టు దానం టిఫిని నువ్వు కాక చేసిను ఆడేమో గడ్డలు తెచ్చి పెట్టినట్టు మనకు ఊకొత్త ఆడింటే ఏమనుకుంటాడు ఆడింటే నాకేమన్నా భయమా గాలితోని మనకేంది ఆడేవాడు అసలు గాలికి తిరిగేటోడు ఒవ్వని వాడతాను ఇంట్లోకి పిలుచుడేనా పద్ధతి లేదు పాలు లేదు ఇంట్లో కూడా ఆయకంటే చంద్రం చేస్తాంది అరే సిను ఇక తిను నాకేమొద్దు ఆ ముసలిదాన్ని మాట పట్టించుకుంటావు తిను అరే తినమన్నా తిను తిను ఎన్ని తిట్టినా సుత సిగ్గు లేకుండా తింటానేవరా ఆపరా టైంకి వచ్చినాం అర్జెంట్ పని మీద పోతా అంటే బండి పంచర్ అయింది మస్తు టైం నుంచి చూస్తున్నా ఆటోలు వస్తలేవు దీన్ని కాలేజీ దాకా దించు అంటే మామ నేను పోయేది వేరే పని మీద వేరే రూటు ఏం కాదు 2 అడుగులు అటు ఇటు పోయి తెప్పరా పోమా పో అది ఓ పని చేద్దాం మామ మీరు ఇద్దరు ఈ బండి మీద పోర్రి ఆ బండి రిపేర్ అన్నాక నేను వేసుకొస్తా నా బండి కోసం నువ్వెందుకు రావుడు నువ్వు పోవే పో ఎక్కువ మామ అది అరే తొందరగా తీసిపో అంటే సోది చెప్తావు ఏంటిరా నువ్వు పోమా పో సరే మామ సరే బాయ్ నాన్న బాయ్ మామ సరేమ్మా ఈడొకడు ఆడోళ్ళు అంటేనే సిగ్గుపడతాడు ఎట్లా బతుకుతాడో ఏందో ఏమన్నా నీకు అసలు దిమాకున్నదా ఈడొచ్చిన బిడ్డను ఎవరితో పడితే అంత పంపిస్తావన్నా కొంచెమన్నా ఆలోచించాలి కదనే ఇలా రేపు రోజులు ఎట్లున్నాయి మళ్ళా రే ఏం మాట్లాడుతున్నావురా నా బిడ్డ గురించి నా ముందే తప్పు మాట్లాడతావురా నువ్వు అయినా ఓ ఆడపిల్ల మొగ్గురి బండి ఎక్కితే అంతేనా అరే అది కాదన్నా ఒక చిన్నప్పుడు కానీ చూస్తారా అండి నా కళ్ళు మొక్కట పెరిగినాడు దాని గురించి తెలవకుండానే నా బిడ్డను పంపుతాను రాంతో ఇక నేను నా బిడ్డను ఎంత నమ్ముతానో అంతకన్నా ఎక్కువ నమ్ముతానండి అబ్బా మా నాన్న ముందు ఏమన్నా యాక్టింగ్ చేసినావా కామెడీ ఉందా నీకు ఎంత టెన్షన్ పడ్డానో నాకు తెలుసు అయినా నువ్వేందే బండి ఎక్కమంటే ఓ ఏగేసుకుంటా ఎక్కుతున్నావు ముందేనక ఆలోచించావా సిగ్గుండాలే కొద్దిగంతా నీ బండి ఎక్కడానికి నాకు సిగ్గెందుకు అయినా నేను ఇంటి నుండి బయటికి రాగానే రావాలని తెలియదా ఏం చేసినవరా ఇంతసేపు నేను రెడీగానే ఉండే మీ అమ్మనే తినిపో అని చెప్పి కూర్చోబెట్టించింది ఏంద్రా అట్లున్నావు ముసలిది మళ్ళీ ఏమన్నా అన్నదా ఏ పిసదే అది లైట్ తీసుకో దాని గురించి పట్టించుకోకు మన పెళ్ళేదాకా ఓపిక పట్రా దాని సంగతి చెప్తా సరే అట్లనే రే నువ్వు రాత్రి మళ్ళా మా నాన్న వాళ్ళతో కూర్చొని మంది ఆగినావు కదరా ఎన్ని
ఎన్నిసార్లు చెప్పాలరా తాగొద్దని? ఏ నేను తాగలే, వట్టిగా కంపెనీ కోసం కూర్చున్నా అంతే. నేను తాగలే నిజంగా. తాగినా? నేను చూసిన. తాగిన చూసిన. తాగుతావా? ఇన్నిసార్లు చెప్పినా నీకు తాగొద్దని. చెప్పి చెప్పి నా నోరు పోతుంది. అవును, హాల్ టికెట్ వచ్చిందా? ఇంకా 10 రోజులే ఉందిగా ఎగ్జామ్ కి. మంచిగా ప్రిపేర్ గా. అట్టనే సాయంత్రం తొందరగా వచ్చాయి. ఖర్చులకి ఉంచుకో. నాకు వద్దే, మొన్న ఇచ్చిన ఆల్రెడీ ఉన్నాయి. ఉంటే ఉండనిరా, ఇవి కూడా ఉంచుకో. అరే అవసరం నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి. సాయంత్రం తొందరగా వచ్చాయి. వచ్చే ముందు ఫోన్ చేయి. ఏందే ఇంకా పోలేదా? సీను కోసం వెయిటింగే. అయినా నీ కారు ఎట్లా నచ్చిందే? అందరిలాగా అందాలు చూసో ఆస్తులు చూసో లేక ప్లాన్ చేసి చేసుకున్న లవ్ కాదు మాది. నీలాంటి వాళ్ళకి చెప్పిన అర్థం కాదులే. ఇంకా మొలిసిందుక నెలవంక. మామా ఎగ్జామ్ పాస్ అయినా ఇంటర్వ్యూ క్లియర్ అయితే జాబ్ పెట్టినట్టే. చేసుడే. ఒక్కసారి జాబ్ వచ్చినాక మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతా. నా మీద మంచి ఇంప్రెషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. దాని తర్వాత నువ్వు నేను 2 పిల్లలు సంసారము చాలు. నాకు ఇంతకంటే పెద్ద గోల్స్ ఏం లేవు లైఫ్ లో. అదేందిరా గోల్స్ ఏం లేవా? మన పెళ్ళైనాక సంవత్సరంలో కారు కొనాలి, మనమే సొంతంగా ఇల్లు కట్టుకోవాలి, ఎవ్రీ ఇయర్ ఒక ట్రిప్ కి పోవాలి. కోరికలు ఏం తక్కువ లేవుగా. అయినా ఇల్లు ఉంది కదా నీకు. అది మా తమ్మునికి. మరి నాది ఉందిగా. చిచ్చి, ఆ ఇంట్లో ఎవడు ఉంటాడు? మనమే సొంతంగా ఇల్లు కట్టుకోవాలి. డబుల్ బెడ్రూమ్ చాలు కదా? చాలా. ఇంకేమైనా కావాలనా? ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చెప్తాలే. ఇగో ఎగ్జామ్ లో క్వాలిఫై అయినావు కదా, నీ దోస్తులతో కలిసి పార్టీ చేసుకో. మామా ఇగో. ఎందుకు మామా ఇవన్నీ ఇప్పుడు అవసరమా? అరే ఇంటర్వ్యూకి పోయేటోని ఎట్లా పోతావురా? ఇగో నువ్వు నౌకరీ సార్ కొట్టాలి. హుజరాబాద్ అన్న, హుజరాబాదా దాదా అక్క అన్నట్టు జరగ అమ్మటి జరుగు. అడుగు సార్, అడుగు సార్. హుజరాబాద్ హుజరా. అమ్మ వీళ్ళు మళ్ళీ వస్తారా? ఏడి బోల్సుడికే గాడు అన్నా లేడేడా. అరే చూడిపోరా బాయ్ అని బండేడు ఉందంటాడు. ఇన్నేన్నో ఉంటాడు దేవులాడు. అప్పించేదాకా మా ఇంట్లో పొంటి తిరుగుతారు. ఇక అప్పించినాక మేము ఈ ఇళ్ళ పొంటి తిరగాల. నీ దొరికింది కొడుకు. అన్న ఏం లేదన్నా, ఉంగురం పోతే ఎత్తుకుంటున్నాను. అన్న మీరెందుకు వచ్చిరా? ఒక్క ఫోన్ కొడితే నేనే వస్తుంటే కదనే. తమ్మి నువ్వు చాలా కథలు పడుతున్నావురా. 4 నెలలైందిరా పైసలు కట్టి. ఫోన్ చేస్తే ఎత్తావు, ఇంటికి వస్తే దొరకవు. ఇప్పుడేమో ఆడ దాచుకొని నాతో నాటకాలు ఆడుతున్నావురా. లేదన్నా, 3 నెలల కింద నా పరిస్థితి ఏ మంచిగా లేదన్నా. ఒక్క నెలగానే మొత్తం పైసలు ఇచ్చేస్తా. మంచి పుట్టుక పుట్టినామన్న సిగ్గున్నా అదరా నీకు? మనిషివా అరాసలు? అన్నా జర మెల్లగా మాట్లాడన్నా, ఎవరన్నా ఇంటి ఇజ్జత్ పోతుంది. అబ్బో నీకు ఇజ్జత్ ఉందా? నీ బతుకు కదా ఒక్కటి తక్కువ నాది. అయినా గీంతో మాట్లాడిందన్నా, చక్కగా బండి గుంజుకొని పోదాంపా. అన్న వద్దనా వద్దనా వద్దనా, మీకు దండం పెడతా. బండి తీసుకుపోతే నేను రోడ్డు మీద పడతా. నా కుటుంబం మొత్తం ఆగమవుతుంది. అన్న ఇది ఒక్క పలు టైం ఏంటి అన్న, మీకు దండం పెడతా. నా 3 నెలల సంది ఇట్నే చెప్తుంటే ఇంకెన్ని రోజుల మమ్మల్ని పిచ్చోని చేస్తావు? ఇదొక్క పాలన్నా, నా తల తాకట్టు పెట్టన్నా. ఎట్లా చేసన్నా మీ పైసలు మొత్తం కట్టేస్తా. ఇదొక్క పని నమ్మురన్నా. తమ్మి ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. వచ్చే నెల వారికి నా పైసలు నాకు తెచ్చి నీ అంతలా నువ్వు ఇవ్వకపోతే నీ బండి ఉండదు, నువ్వు కూడా ఉండవు. సరే అన్న. నా ముఖమేం చూస్తున్నావురా? బండిది ఆ శంకర్ గారి మిత్తి పైసలు పోవాలా? ఉన్న పైసలన్నీ పెట్రోల్కి అయితేనే కదరా. తప్పు చేయాల్సిన అవసరం నీకే వచ్చిందిరా? ఇప్పుడు చెప్తా నీకేం అర్థం కాదన్నా, మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా. ఇప్పటికిప్పుడు అన్ని పైసలంటే అన్నా నువ్వే ఏదో ఒకటి చేయాలన్నా. కావాలంటే వడ్డీ పైసలు కుడతా. వడ్డీ పైసలు ఇస్తావరా నాకు? అంత పెద్దవి అయిపోయారా నువ్వు? వడ్డీ పైసలు ఇస్తాడు? వడ్డీ పైసలు అట్లని కాదన్నా, మస్తు అవసరం ఉంది అందుకని. నా దగ్గర ఉన్నాక నీకు ఈయనకి ఆలోచిస్తాను రా, లేకనే కదరా. అంత అర్జెంట్ అంటున్నావు కాబట్టి తెలిసిన వాళ్ళ దగ్గర అడిగి సెట్ చేద్దాం. నువ్వేం టెన్షన్ పడకు. సరే అన్న. హలో, ఇంటర్వ్యూ అయిపోయిందా? జాబ్ వచ్చినట్టేనా? నీ అమ్మ వీళ్ళ టెన్షన్ కంటే నీ టెన్షన్ ఎక్కువ ఉంది కదనే. ఇంటర్వ్యూ అయినాక చేస్తా. పెట్టి ఫోన్ పెట్టి. నెక్స్ట్ టైం శ్రీనివాస్ నేనే లోపలికి రండి. మే కమిన్ సార్.
సరే ఏదో ఒకటి చెప్పి జల్దీ బయటకు పంపిరి. బయట నేను మీతో మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, దిస్ మై ఫైల్. టెల్ మీ యువర్ సెల్ఫ్. సార్, మై నేమ్ ఇస్ సీను. ఐ ఫినిష్డ్ మై గ్రాడ్యుయేషన్. ఏంటమ్మా ఆ గడ్డం ఏంటి? ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు క్లీన్ చేతో రావాలని కామన్ సెన్స్ లేదా? సార్, అంటే జాబ్ వస్తే గుండు గీక్పించుకుందామని చెప్పి దేవునికి మొక్కుండే సార్, అందుకని. అంటే జాబ్ రాకుంటే జీవితాంతం ఇలాగే పెంచుకుంటూ పోతావా? ఇప్పుడే ఇలా ఉన్నావంటే ఇక ముందు ముందు ఇంకెలా ఉంటావో. సార్, రియలీ సారీ సార్. నెక్స్ట్ టైం ఇట్లా చేయండి సార్. సార్, మనోడు ఆల్ సబ్జెక్టులలో వీక్ గా ఉన్నాడు. సంస్కృతంలో అయితే చాలా పూరు. సార్, అంటే లాంగ్వేజెస్ కి దీనికి ఏం సంబంధం సార్? ఏంటి మాకే రివర్స్ లో క్వశ్చన్స్ వేస్తున్నావు? ఇలా అయితే చాలా కష్టం అమ్మా. వెళ్ళు. నెక్స్ట్. సార్, అంటే అది కాదు సార్. చెప్పాం కదమ్మా యు ఆర్ రిజెక్టెడ్ అని. సార్ కాదు సార్, ఒక్క నిమిషం. ఏందన్నా అలా బాయ్. ఇగో పైసలు రెడీ కాగానే నాకు ఫోన్ చేయి, మొత్తం నేను చూసుకుంటా. తమ్మి నువ్వు వెళ్ళు. సరే సార్. నువ్వు రిజెక్టెడా? అవునన్నా, అసలు ఇదేం ఇంటర్వ్యూ అన్నా, నాకు అర్థమైతలేదు. ఈ ఇంటర్వ్యూలన్నీ గట్లనే ఉంటాయి కానీ కొద్ది దగ్గర నాకు ఒక 3 లక్షలు సెట్ చేయి. నీకే ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ సీట్లో కూర్చుని పెడతా. ఇదేం అన్యాయమన్నా, ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చినాక కూడా పైసలు అడుగుతారా? ఏదో పోనీ అని నీకు హెల్ప్ చేద్దామంటే నువ్వు నీతులు చెప్తున్నావు. నాకు ఇష్టమైతే పైసలు కట్టు, లేకపోతే మానే. నువ్వు ఆలోచించుకో. అన్నా, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్. నా లైఫ్ మొత్తం దీని మీద ఆధారపడి ఉంది. ఇంకొక 1 year దాటితే నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. సరే, దాన్ని నన్నేం చేయమంటావు? మరి 3 లక్షలంత అమౌంట్ కొంచెం తగ్గించన్నా. కావాలంటే కొంచెం ఇప్పుడు కట్టి మిగతా తర్వాత కడతా అన్నా. చాలా కష్టం అన్నా, అట్లా అనకన్నా అర్థం చేసుకో అన్నా. నువ్వే ఏదో ఒకటి మాట్లాడి నాకు ఈ జాబ్ సెట్ చేయి. సరే, ఓ పని చేయి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటే అన్ని డబ్బులు రెడీ చేసుకుని పెట్టుకో. ఈ కార్డు నా నంబర్ ఉంది. పైసలు రెడీ అయినాక నాకు ఫోన్ చేయి. మొత్తం నేను మిగతా చూసుకుంటా. ఓకే? ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ అవుతున్నాయి అనుకుంటే సావు కబురు చెప్పినావు కదరా. ఇక మన పెళ్లి జరగదు సంధ్య. నువ్వు ఎవరైనా మంచి పిల్లగాడిని చూసి పెళ్లి చేసుకో. పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా. లేదే, చిన్నప్పటి నుంచి నా బతికింతే. చిన్న వయసులోనే అమ్మ నాన్నని కోల్పోయినా. నానా కష్టాలు పడి ఈడదానికి వస్తే ఈడ కూడా దరిద్రం ఈడ్చిపెడతలేదు. ఇంకా ముందు ముందు ఏమేమి చూడాల్సి వస్తుందో. ఆ జాబ్ వచ్చినాక మీ నాన్నతో మాట్లాడి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నా. చాలా ఊహించుకున్నా, కానీ అవేవే జరిగేటట్లేవు. నాతో ఉంటే నీకు ఈ తంటలు తప్పవు సంధ్య. కనీసం నువ్వన్నా హ్యాపీగా ఉండు. అట్లేం కాదురా. అట్లనే అవుతుంది. రాక నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ 2 years దాకా రాదట. అప్పటికి నా ఏజ్ లిమిట్ కూడా అయిపోతుంది. పోనీ మా నాన్నని అడుగు. ఆయన చాలా హెల్ప్ చేసిండు నాకు. ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నేను. ఆయన లంచం కోసం పైసలు అడుగుడు. మరెట్లా? ఏం అర్థమైతలేదు నాకు. మనం ఎప్పటి వరకు కట్టాలి? విడిచిపెట్టే దాని గురించి నాకు మాట్లాడడం లేదు. మూసుకొని అడిగిన దానికి సమాధానం చెప్పు. 4 రోజుల్లో. 4 రోజులు టైం ఉంది కదా. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏమైనా వర్కౌట్ అవుతుందేమో చూద్దాం. లాస్ట్ మినిట్ వరకు ట్రై చేద్దాం. ఏదో ఒకటి చేసి కట్టేద్దాం. నువ్వు ఆ టెన్షన్ మైండ్లో పెట్టుకొని ఇలా మూడీగా ఉండకు, సరేనా? అబ్బా మాట్లాడు. సరే. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయినా, అందరం ఊరు వెళ్తున్నాం. ఓ 10 రోజుల వరకు రాము. అందరా? ఎందుకు ఇంత సడన్ గా? అందరంటే నాన్న ఇక్కడనే ఉంటాడులే. రమ్యకుంది కదా, దాని కూతురు పుట్టింది. అసలే దాని పెళ్ళికి కూడా పోలేదు. ఇప్పుడు కూడా పోలేదనుకో చంపేస్తుంది. ఓ 10 రోజులు వచ్చేస్తాం. ఇంకా నువ్వు ఆ జాబ్ గురించి టెన్షన్ పడుతూ తలకాయ పాడు చేసుకోకు. ఇగో ఇవి ఖర్చులకు ఉంచు. ఉన్నాయి నా దగ్గర, వద్దు. తీసుకోరా, ఉంచు. చూసుకో. ఇగో ఏవయ్య, పాలుకి సగమే పోయని చెప్పిన. ఫ్రిడ్జ్ లో పాలు ఉన్నాయి, వంట చేసుకో, బయట తినకు. కూరగాయలు కూడా ఉన్నాయి. పడుకునేటప్పుడు లైట్లు బంద్ చేసి. అరే సీను, ఏడిపోయినవరా? సరే గాని మేము 10 రోజులు ఊరిపోతున్నాం. జర అంకుల్కి తోడుగా వండుకో. ఆడు ఏమన్నా ఆడదా? ఇంట్లో తోడుగా వండుకోమంటున్నావు. అన్ని దూరం పెట్టు. అన్ని ఇంట్లోకి అసలే రాని అక్కడ. ఇల్లు పైలం మంచిగా. చెప్పేది నీకే.
ఇల్లు పైలం తలుపులు మంచిగా పెట్టుకో కారమయ్యి అన్న అసలు ఇట్లకు రానియకు. సరే మామ నాకు చిన్న పనులు చూసుకున్నాం. సరే పోయిరా. హలో ఏం బావా ఇంట్లో వాళ్ళు లేరటగా ఊరికేరటగా? లేరు. అంటే ఈ 10 రోజులు మనకు జాతర అన్నమాట. జాతరే. జాతర ఏందిరా? ఏ ఊకో బావా ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు. లేట్ ఎందుకు, నేను ఇప్పుడే వస్తున్నా. దావత్ షురూ చేద్దాం. దావత్తా? సరే నేను బయటికి పోయేస్తా, సాయంకాలం షురూ చేద్దాం. నువ్వు ఏడికన్నావో బావా, ఇల్లు తాళాలు మాత్రం ఆనే పెట్టుకో, మిగతాది నేను చూసుకుంటా. 10 రోజులుగా దొరకరా మాకు ఈడు. ఇక తెలిసిన లెక్కేనా. ఏందయ్యా ఇప్పుడే లేచినావా? పనికి పోలే? లేదే, అది ఇల్లంతా అంగడి చేసినవురా, మళ్ళీ ఎట్లా చదరాలా నేను? నువ్వు పోవే, నువ్వు పో. అమ్మా నాకేదో వాసన వస్తుంది. ఏం వాసన రా? మా ఎవరికి రాని వాసన నీ ముక్కు వస్తుందా? ఊది వస్తారా? కాలేజీకి నడు, ముక్కు తీసుకుపోయి మ్యూజియం లో పెట్ట. అమ్మా తొందరగా టిఫిన్ రెడీ చేయవే, నేను కాలేజ్కి పోతా. నీ చేతి వంట తిని చాలా రోజులైంది. చేత్తా అబ్బా అట్లా చూడకరా, కావాలంటే నువ్వు కూడా తెప్పించుకో. 10 రోజులైందిరా నేను కలిసి. నాకేమో నేను ఎప్పుడెప్పుడు కలవాలనా అని ఉంటుంది, కానీ నీకు మాత్రం అట్లా ఉండదు కదరా. అయినా నీకన్నా నా దోస్తుల లవర్స్ నయం. వాళ్ళందరూ కలిసి వారానికి ఒకసారి బైక్లో మీద ట్రిప్కి పోతారు. నన్ను రోజు రమ్మని అడుగుతారు. నాకే ఏం చెప్పను అర్థం కాక నామోష్ అనిపిస్తుంది. ఏంది నామోష్ అనిపిస్తుందా? వేలకు వేలు ఫీజులు కట్టి పోయి కాలేజీలలో చదువుకోమంటే బలిసి కొట్టుకుంటుర్రే మీరు. అసలు నిన్ను కాదు, ఫస్ట్ ఆ ముండని అనాలే. ఎన్నిసార్లు చెప్పినా నా ఎంబడి తిరగొద్దని చెప్పినా లేదా నీకు? అబ్బా తిట్టకరా. తిట్టొద్దా? కోసి కారం పెట్టినా కూడా తప్పులేదు. ఎప్పుడు చూడు టాకీస్లో పోవుడు, సినిమాలు చూసుడు, పార్కులలో తిరుగుడు, రోడ్లు ఎంబడి పడి తిరుగుడు, ఇదేనా? ఇంకేం పనిపాట్లేదా? అరే నాకు జాబ్ టెన్షన్ అవుతుంది, నాకు అసలు ఏం చేయాలో అర్థమైతలేదు. ఒక్క రోజైనా దాని గురించి ఆలోచించినావానే నువ్వు? చిల్ రా చిల్. ఏంది చిల్లా? మనకి అని రాస్తుంటే రాకమాంతదా ఏంది? అసలు ఇట్లా మాట్లాడుతున్నావే, నాకు అర్థం కాదు. నువ్వేం టెన్షన్ పడకు, నేను దానికి స్కెచ్ చేసిన, నువ్వు దాని గురించి మర్చిపో. స్కెచ్చా? ఏం స్కెచ్? సీక్రెట్. సీక్రెట్ అని బొందా? నీకు అన్ని పిల్లగాని ఆట లెక్కనే అవుతున్నాయి కదా నీకు. అబ్బా మీ బాబాయ్ వచ్చిండే. మా బాబాయ్? మా బాబాయ్ ఏడికెందుకు వస్తాడు? చూస్తాడు ఏడు తిరుగు. అయ్యో ముందట్టుండి చెప్తానే ఉన్నా, బయట వద్దే తిరగద్దే, అసలే రోజులు బాలేవే అని. ఒక్క రోజన్నా నా మాట విన్నావా? ఇప్పుడు చూడు. అయిపోయింది, అంతా అయిపోయింది. నాళ్ల సంధి ఏదైతే జరగొద్దు అనుకున్నానో అదే జరిగింది. మొత్తం నువ్వు చేయబట్టి. ఏ ఎందుకు భయపడుతున్నావు? ఆడిగుల్లో లెక్క అయినా గింత పిరికి పిత్తులోనే ఉన్నావేందిరా? ఓ పని చేద్దాం, ఈ నిండిటే గుడికి పోదాం, దండాలు మార్చుకొని ఇంటికి పోదాం. నోర్మై, నువ్వు నీ దేడిది మాకు ఐడియాలు అన్ని బేకార్ సినిమాలు చూసుకుంటా. మీ బాబాయ్ ఆల్రెడీ ఇట్లా చెప్పేసినట్టున్నాడు. ఏం చేస్తున్నావు? ఏదైతే అది అవుతుంది. ఎప్పటికన్నా తెలవాల్సిందే కదా. ముందు ఇంటికి పోదాం పా నడు. నా బిడ్డో మామ నచ్చిండే. ఊకో అవ్వా. నా బిడ్డో మన ఇల్లు ముంచి పాయరే. బిడ్డో అగదుడు చెట్ట మొప్పుడు వస్తాడు, నల్ల మొక్కపోడు, అట్ట దైద్రపోడు, నోట్ల మన్ను పోయ్యా. నా కొడుకు ఆడు నల్ల మొక్కపోర్రా కొడుకో. మామ ఎప్పటి నుంచో ఒక సంగతి చెప్దాం అనుకున్నా, కానీ ఎట్లా చెప్పాలి? మాట్లాడేది అందరు రాసుకోండి సంపూర్ణాన్ని.
బొంద పెట్టూరి నరకాన్ని మీ నాన్నకంత సీన్ లేదులే. అసలు ఏం మాట్లాడుతున్నావురా? ఏం లేదు, నువ్వు నేను వస్తా. సరే. మళ్ళీ ఏమైంది? ఏం లేదురా, మా ఇంట్లో వాళ్ళకి నేను చాలా మంచిదానని చెప్పు. నాకు చదువు తప్ప వేరే ధ్యాస లేదని, ఇన్ని రోజులు నువ్వే నా వెంట పడ్డావు అని చెప్పు. నీ టార్చర్ తట్టుకోలేకే నీ లవ్ యాక్సెప్ట్ చేశాను చెప్పు, సరేనా? అంటే ఇంట్లో అందరు నన్ను చీప్గా అనుకుంటారా, అందుకని. అడుబో. సరే. ఇట్రారా. ఏమిరా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేవు, ఏంది కథ? మామ డ్రైవింగ్ లో ఉండే కదా, ఫోన్ సైలెంట్ లో ఉండే, వినపడలేదు. అవునా, అట్లనా? నడురా, లోపలికి నడు. కాళ్ళు కడుకుస్తా మామ. కాళ్ళే ఏం లేవు, నడు నడు. ఏమైంది మామ? మామ ఏమైంది? పోయిందిరా, నాశనం అయిపోయింది, మట్టి కొట్టుకుపోయింది. పోయింది. ఏం పోయింది మామ? బంగారం పోయింది. బంగారం పోయింది. బంగారం పోయిందా? ఈ దొంగలు పాడుగాను. అయినా ఈ మధ్య చైన్ స్నాచింగ్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి మామ. నీకేం కాలే కదా, సాల్వ్. వీక్తే వీకింది బొక్కల బంగారం మళ్ళా తెచ్చుకోవచ్చు. రేపు మళ్ళీ తెచ్చుకోవడానికి అదేమన్నా చేతికి వేసుకుని ఉంగరమా మెడకేసుకునే చైనా? ఇంట్లో 10 తులాల బంగారం హారం రా. 10 తులాల హారమా? అట్లెట్లా పోయింది? ఏమోరా, సాయంత్రం ఇల్లు సర్దుతున్నా, మస్తు రోజులైంది కదా అని ఎందుకో బీరువా చూడాలనిపించింది. తీసి చూసినా కంతే, అన్నీ ఉన్నాయి కానీ హారం మాత్రం లేదు. మళ్ళా చూడు రాదు. ఒక్కసారి ఎదురా, 1కి 10 సార్లు ఎక్కిన, గొలుసు మాత్రం లేదు. ఊకో అమ్మా ఊకో, ఏడితే పోయిన బంగారం తిరిగి వస్తుందా? కాదు మామ, ఒకసారి యాద్ చేసుకో. గిరివి పెట్టినవో, బ్యాంక్ లో పెట్టినవో, లాకర్ లో పెట్టినవో మర్చిపోయి ఉంటావు. రేపు మర్చిపోనీకి అదేమన్నా సబ్బు పిల్ల, చీపురు పుల్ల? మా తాతల నాటి మా కులదేవపు హారం రాది. అది పోతే ఇంటికి మంచిది కాదురా, అరిష్టం కొంపంత నాశనం అవుతుంది. నా నాయన తాత ముత్తల్లాంటి బంగారం కాదు నాయనో, నా నాయన మన రెక్కలతో పైచుకుంటే కాదు నాయనో. ఊక ముసల్లారా, ఏం చేయాలి అర్థం కాక మేం చేస్తుంటే మధ్యలో నీళ్ళు లేని ముయ్యి నోరు ముయ్యి. ఊకో ఊకో. గగ్గింత సాయపట్టు తీసుకురాయి. దీన్ని ఊక ఇడిచిపెట్టేదే లేదు. అందరం కదరం స్టేషన్ బోర్డే కావాలి, కంప్లీట్ ఇచ్చుడే కావాలి. అవును పోదాం, ఇడిచిపెట్టుడే లేదు. బరాబరి పోదాం బావా, ఈ టైంలో అందరం కలిసి ఉండాలి. పోదాం పోదాం, మరి పొద్దుగానే పోదాం. పోదాం, అందరు కలిసి పోదాం. పోదాం. మామా పోదామా? పోదాం. నాన్న నేను కూడా రెడీ. ఉండత్తా. నువ్వేడికే? సరే నేను మాట్లాడతాను పో. మామా ఏం లేదు, ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు స్టేషన్కి వస్తే బాగుండదు కదా. మళ్ళీ వాళ్ళిద్దరు కాలేజీ పోయే పిల్లలు, వాళ్ళు వద్దులే మామా. నానా ఇవాళ నాకు ఎగ్జామ్ ఉన్నది, కాలేజ్ ఖచ్చితంగా పోవాలి. సరే బిడ్డ, నువ్వు పో పో. ఏమేమి వాచ్ ఆడబెట్టావు? అమ్మా నేను కాలేజ్ పోతున్నా, బాయ్. నాన్న నమస్కారం. హలో బావా, ఇలా పొద్దుడుసుంది, నా కడుపులంతా పిసికినట్టు అవుతుంది. పొద్దుడుసంది 10 సార్లు వేనా, అయినా ఆగుతలేదు బావా. కంప్లైంట్ చేయడానికి అందరు అవసరం లేదు బావా, ఓలన్నా ఒక్కరున్నా సరిపోద్ది. నేను ఒక్కని రాకుంటే ఏం కాదు కానీ మీరు అందరు పోయిరారు. అది కాదురా, ఏం కాదు మీరు పోయిరారు. హలో ఏమైంది మామా? అది దొడ్డికి పడుతున్నట్రా.
మంచి గిరాకీ దొరికిందన్నా, మస్తు అర్జెంట్ అన్నా. కేసరికి నేను రాకుండా ఏం కాదు, మీరు పోయిరా రైట్ అన్నా. ఆగురా సీను ఎప్పుడొత్తివిరా? ఇప్పుడు వచ్చినా. ఇగో మర్చిపోయినా, పొద్దుగాల పని మనిషి కలిసింది, గదేదో ఊరికి పోతుందంట, పోలీస్ స్టేషన్ రానని చెప్పింది. అరే టెన్షన్ పడకు మామ, మన ముగ్గురం సరిపోతాం కదా పోలీస్ కంప్లైంట్ రాయనికి. పోదాం పా, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా. పా నడుదా పా తప్ప. పద మామ. నాకెందుకో భయం అవుతుందిరా. చిన్నప్పటి సంది ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్ గడప దొక్కలే. మనమే బయటికి పోయి ఏదో ఒకటి చేసుకుందాం రా. ఈ పోలీసులు పొంటి తిరుగుడు నాతోనే కాదురా. నీకేమైనా పిచ్చిలేసిందా? ఎందుకింత భయపడుతున్నావు? ఈ కాలంలో ఎవరన్నా పోలీసులకు భయపడతారా? ఇప్పుడు మొత్తం పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ మామ. అట్లని కాదురా. అసలు అది కాదు. పోలీసులు అంటే ఎవరు? ప్రజలకు పనిచేసే నౌకర్లు. మనం ఇచ్చే పైసలు జీతంగా తీసుకొని జీతగాళ్ళలాగా పనిచేస్తారు. మనం లేమ్మంటే లేవాలి, కూసోమంటే కూసోవాలి. హాలని పట్టుకొని నువ్వు ఇట్లా చేస్తావా? నవ్వుతాడు ఎవడని చూస్తే. నడుదా. అది కాదురా. నువ్వు నా ఇజ్జత్ దిగ. నడుదా దా. ఎవరు కావాలి? లోపల ఉన్నాడు. ఏంది పని? కూసో కూసోమన్నా. కూసో, నువ్వు కూడా కూసో. నమస్తే సార్. కూసో మామా, కూసో పురుసగా కూసో వస్తా. కూసో కాదు, నీళ్ళేమని తెప్పి అన్నా? ఫ్యాన్ మించి అన్నా? చాయ్ గిట్ట తాగుతారా? నమస్తే సార్, కేసు రాసుకో. ఏమైంది? ఇంట్లో దొంగతనం అయింది సార్. ఏం పోయింది? బంగారం పోయింది. ఎప్పుడు పోయింది? ఎప్పుడు పోయిందో తెలియదు సార్. దొంగలు ఏమైనా పడ్డారా? దొంగలేం పడలేదు సార్. పోనీ ఎవరి మీద అనుమానం ఉందా? ఎవరి మీద అనుమానం లేదు సార్. మరి మీరు ఎక్కడన్నా పోగొట్టుకున్నారా? ఎక్కడ ఓడగొట్టుకోలేదు సార్. అరే ఏం తలకాయ తిరుగుతున్నారా నీకు? ఎట్లా కనబడుతున్నారా నేను? ఎప్పుడు పోయిందో తెలియదు. దొంగలు ఎవరు వాళ్ళేదంటావు, ఎవరి మీద అనుమానం లేదంటావు. దానికి అదే కాలు రెక్కలు వచ్చి నడుచుకుంటూ పోయిందా? ఏమో సార్, తెలియదు సార్. ఓ పని చేయరు, పోయి ఆ బంగారం రసీదులు ఏమైనా ఉంటే తీసుకురండి, కేసు కట్టి పెడతా. అసలు ఏం లేవు సార్. అంటే నిజంగా అసలు ఏం లేవు సార్. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? కనీసం ఆ బంగారం డీటెయిల్స్ కూడా లేవు. బంగారం ఎట్లుంటుందో కూడా తెలియదా? అంటే అది మా తాతర్ లాంటి కులదేవ పారం. అది ఇట్లుంటది సార్. ఎప్పుడు ఫోటో ఇది? మొన్న వీళ్ళ ఇంట్లో పూజ అయినప్పుడు తీస్తా సార్. వీళ్ళింట్లో పూజ చేసిన ఫోటోనా? అంటే నువ్వు వీళ్ళ కొడుకు కదా? కాదు సార్, వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటా సార్ నేను. మరి అట్లయితే గీ బంగారం ఫోటో నువ్వెందుకు తీసినావు? అంటే ఆ రోజు అందరి ఫోటోలు తీస్తా సార్, దాంతో పాటు ఇది కూడా తీస్తా సార్. ఏంది ఈ బంగారం ఫోటోనా? అవు సార్. చూడండి, పోతే ఎవరైనా దొంగతనం చేస్తే పోవాలి, లేదంటే మీరే ఎక్కడైనా పారేసి ఉండాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చి మర్చిపోయి ఉండాలి. అంతేగాని ఇట్లెట్లయితుంది? కేసు అయితే ఫైల్ చేసి పెడతా, అదైతే దొరకదు. పోరి సార్. ఇది కూసో సార్. మొన్న 10 దినాలు అందరం కలిసి ఊరికి పోయినాం. పోతే గప్పుడే పోయింటదని నాకు అనుమానంగా ఉంది. అవునా? అంటే ఆ 10 రోజులు ఇంట్లో ఎవరు లేరా అమ్మా? అంటే నేను ఒక్కడనే ఉన్నాను సార్, వీళ్ళందరూ పోయారు సార్. నువ్వు ఒక్కరివేనా? నీతో ఇంకెవరన్నా ఉన్నారా? అంటే అప్పుడప్పుడు నేను ఊతుండే సార్. నువ్వు కూడా పోయినవా? పోయి ఏం చేసేటో నువ్వరా? మేమా సార్? ఏం లేదు సార్, హాల్లో టీవీ ఉంటుండే సార్, అది పెట్టుకొని చూస్తుండే సార్, అంతే సార్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు? అంటే అప్పుడప్పుడు మందాగినాం సార్. అప్పుడప్పుడు మందాగినాం సార్. అప్పుడప్పుడు తాగినావా? రోజు తాగేటోనువా? రోజు తాగినాం సార్. తాగినాక ఏం చేసేటోళ్ళు? మంది ఎక్కువైతే ఆడనే అనుకుంటుండే సార్. అట్లనే వీడు పండిన తర్వాత నువ్వు తెలివితోటి ఉండి దొంగతనం చేసినావు, అంతే కదా? అంతే సార్. కాదు, వీడే దొంగ. నేను దొంగని కాదు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? నేను దొంగని కాదు. ఇంకేం కావాలరా? ఇంత క్లియర్ గా అర్థమవుతుంది. ఇంట్లో ఉన్నది వాడు నువ్వే, వాడింట్లో వాడు దొంగతనం చేయడాయే, ఉన్నది నువ్వే. ఇంతకన్నా ఆధారం ఏం కావాలరా? నీ ముఖం చూసినప్పుడు అర్థమైంది పెద్ద కన్నింగ్ ఫీలో కానివ్వండి. నువ్వు ఆ ఫోటో చూపించినాక 100% కన్ఫర్మ్ అయినా. వీళ్ళందరూ ఊరికి వెళ్ళిన తర్వాత మంచి టైం చూసుకుని వాడికి మందు తాగిపించి తెలివిగా దొంగతనం చేసినావు, అంతేనా? ఎంత మందిని చూడలేరా నా సర్వీస్ లో నేను. సార్ నేను దొంగని కాదు సార్. మామ నీకు నా గురించి తెలియదా? మామ చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా మామ, చెప్పు మామ. రేయ్, దొంగలందరూ నీ లెక్క దొంగ అని ఒప్పుకోర్రా. సార్ నేను దొంగని కాదు. ఏహే పో మామ, మనం పోదాంపా. ఈ ఎస్ఐ కేసు ఎటో తీసుకుపోతున్నాడు, మనకి కేసు వద్ద ఏమో. ఏడెకరా పోయేది? కూసో. ఇదేమన్నా నీ అత్తగారిలు అనుకున్నావు రా? రానికే ఓనికే అయ్యా
ఏ కానిస్టేబుల్ వీడిని తీసుకెళ్లి లోపలేసి 4 తగిలి పోయిన బంగారం చెప్పు మామ నా గురించి చెప్పు సార్. నేను నిజంగా నేను ఏడుకోలేదు సార్. సార్ నేను చేయలేదు. ఆ రోజు నేను ఒక్కనే కాదు సార్, ఈయన తమ్ముడు బామర్ది కూడా ఉన్నారు. వాళ్ళు దొంగతనం చేయలేదు నమ్మకమే సార్. చెప్పురి. అంటే నిజమే కదా మామ, వాళ్ళు కూడా ఉండే కదా మామ ఆ రోజు. అవునా? వచ్చారు సార్. అంటే వాళ్ళు కూడా 10 రోజులు తాగి తిని అక్కడే పడుకున్నారా? పడుకోరు సార్. ఇంతకు మీ ఇల్లేడా? పక్కూరు సార్. ఇట్లా కాదు గాని ఇంటికి పోయి ఒక్కసారి చూసొద్దాం పదండి మొత్తం అంతా. ఏ ఆగు సార్. నీళ్ళు కూడా ఇక్కడెక్కడో ఉందన్నా కుదరా? అదే సార్. ఏంది? చిచి నేను కాదు, నేను చేయలే. నడువురి ఆగురి. ఇంటికి అందరు నువ్వు ఉన్నప్పుడు వచ్చేటోళ్ళ లేనప్పుడు కూడా వచ్చేటోళ్ళ? నేను లేనప్పుడు కూడా వచ్చేటోడు సార్. తాళం వేసేటోడు కాదా? వేసేటోండి సార్. మరి వేసినాక కూడా ఎట్లా వస్తారా? అంటే తాళం వేసి దిగుట్లో పెట్టేటోండి సార్ ఇంట్లో. ఓహో, మరి ఆ గూట్లో పెట్టినట్టు అందరికీ తెలుసా? మరి తెలుసు సార్. మరి మొత్తంత దానికి ఎందుకయ్యా తాళం వేసుడు? నాకు అర్థం కాదు. నడు. ఈ రూమ్ ఎవరిది? పిల్లలు కదా సార్. ఓహో, గ్యాస్ ఉన్నది, బౌల్ ఉన్నది, అంటే ఇది కిచెన్. ఓకే సార్ గది పూజ గది. ఓ పూజ గదా, షూ ఉంది. ఇంతకి నగలు ఎడబెట్టేటోళ్ళమ్మా మీరు? గిదే సార్ బీరువా. గీ లాకర్లో ఆరం పెట్టేటోళ్ళం. మిగతా బంగారం చిన్న చిన్నవి ఎండి డబ్బు అన్ని ఇందులోనే పెట్టేటోళ్ళం. ఎక్కడవక్కడ ఉన్నాయి సార్. ఆరం మాత్రం దొంగతనం చేసిండ్రు. మళ్ళా ఎక్కడ తలుపులు అక్కడ వేసేసిండ్రు, ఎక్కడ తాళాలు అక్కడ పెట్టేసిండ్రు. ఇంతకీ దీని తాళాలు కూడా ఇంటి తాళాలాగా అందరికి తెలుసా? లేదు సార్, గా తాళాల గురించి నాకు మా ఆయన తప్ప ఎవ్వరికి తెలియదు. అట్లయితే తాళాలు ఎడబెట్టేటోళ్ళు మీరు? బీరువా తాళాలు లాకల తాళాలు కలిపి గీ డబ్బాలో పెట్టేదాన్ని సార్. గీ డబ్బా కాదమ్మా, గాడబ్బా. అయ్యో అవు సార్, గీ డబ్బాలనే. ఇంతకీ ఈమెవరు? మా ఇంట్లో పని మనిషి సార్. అంటే ఇంట్లో సామాన్ చదువుతుంటే ఆ డబ్బాలని కింద పడి ఉన్న తాళాలు బయటపడ్డాయి సార్. అవి చూసి మళ్ళీ యాడి అన్న పెట్టినా. అవు గంతే, గంతకు మించి నాకేం తెలియదు సారు. సరే సమజైంది నాకు. నడురి. షాంపూలు ఉంటాయంటవా? నమస్తే సార్. ఎవడరా నువ్వు? అలా బామ్మరిది సార్.
పేరేంది? సతీష్ సార్. ఏం చేస్తుంటావురా? దుబాయ్లో పనిచేస్తా సార్. మా స్టేషన్ రాలే నువ్వు? బాగా దొడికెట్టింది సార్. బానే ఉన్నావు కదరా మొత్తము? గులాబ్ జామున్ తిన్నా సార్. గులాబ్ జామున్ తింటే దొడ్డు తగ్గుతా అదరా? సార్. నువ్వెవడరా? ఆయన తమ్ముని సార్. పేరేం పేరు? రాజేశం. ఏం చేస్తుంటావు? ఆటో నడుపుతుంటా సార్. నీ పేరేం పేర్రా? ఆడు చిన్నగాడు సార్. ఏం చదువుతున్నావు? ఇంటర్ చదువుతాడు సార్. ఇంటర్ చదువుతుండా? అరే నేను ఏడనో చూసినారా సార్? ఎవరినో చూసి ఎవరో అనుకుంటారు సార్. కాదు కాదు, అరే పోయిన నెల దోస్తులతోటి బెట్టింగ్ ఆడుకుంటే దొరికినావు కదరా. ఓ రోజు మొత్తం స్టేషన్ లో కూర్చున్నావు. మీ అయ్యని తీసుకురారా అంటే మా అయ్య చచ్చిపోయిందని చెప్పినావు. నువ్వే కదా పెద్ద పొరంపోకు నా కొడుకురా నువ్వు. ఆ కొడుకు సార్ అడు. అట్లానా? గొప్ప కొడుకు. చూడుర్రి, ఇక్కడ పరిస్థితి మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఇదైతే బయట దొంగలు చేసిన పని అయితే కాదు. బయట దొంగలు వచ్చుంటే ఒకవేళ ఇల్లు మొత్తం చిందరవందరు చేసి వస్తువులన్నీ ఎత్తికి పెట్టేవాళ్ళు. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి, ఎక్కడ తాళాలు అక్కడే ఉన్నాయి, ఒక్క హారం మాత్రం పోయింది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఇంటి గురించి ఎవరో బాగా తెలిసిన వ్యక్తులు, నమ్మకస్తులు మాత్రమే తీసుండాలి. ఓ పని చేద్దాం, అందరూ నడండి స్టేషన్. ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేసిన తర్వాత నిజమేందో బయట పెడదాం. నడురు. నువ్వు వచ్చినావేంద్రా? పొద్దుట్లుండా షట్టర్ తీయాలి. ఫోన్ చేస్తేనేమో ఎత్తలేడు. ఇక తాళాల కోసం మన ఇంటికి పోతే ముసలి గిట్ల గిట్ల సంగతి అని చెప్పింది. మరి ఏమైందా అని చూసి వదామని వచ్చిన. లోపల గింతసేపు ఏం చేస్తురంటవరా? అన్నీ అడుగుతారు కదరా. కాతేంది, కార్ఖానం ఏంది, ఎవరెవరు వచ్చేటోళ్ళు, ఎవరి మీద అనుమానం ఉంది అన్నీ అడుగుతారు. ఇక అట్లా కాదు, 10 రోజులు ఇంటి తాళాలు లేరా పడతాడు, పడేస్తాడా అని. ఏ మనిషో ఏమో. నిజమేరా. అరే నువ్వేమనుకున్నా సరేరా, మీ అన్న పెద్ద వేస్ట్ గారు. తాళాలు ఎక్కడ పడితే అక్కడ పడతారా? అరే నువ్వు నేను వినా సరే, మనం లేనప్పుడు వేరేటోడు ఓడని నమ్మకం ఏముందిరా? అరే ఇన్ని రోజులు సంది మా అన్నగాడని ఊకున్నా గాని ఆనంత నల్లి కుట్లోడు ఇంకొడలేడురా. ఆయనకి ఏం చెప్పి నింతేరా అస్సలు పట్టించుకోడు. అరే నువ్వు అన్నట్టు జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇదొక్కటే కాదు, అన్నిట్లింతే నా పుతాట్లోడు. నాకు ఇంకా గుర్తుంది, నేను వండుకున్నప్పుడు బీరువా సప్పుడు వచ్చింది. అది పిల్లో ఏమో అనుకున్నా, ఇంత పెద్ద ముచ్చట అవుతుందని తెలియదు. అరే లాస్ట్ రోజు తెల్లారలేదు చూస్తే తలుపులేం తెరబెట్టున్నాయి. సోయి లేకుండా పంది పన్నట్టు నీ అమ్మ కాలారా చెప్పుకొని. ఏం మనిషో ఏమో. పండేటప్పుడు తలుపులు కూడా మూసుకునే సోయలేదారా ఈయన బీత్రి ముఖంలో సేపు. అవు అరే అత్తండ్రా. నేను ఎస్ఐ సార్ పిలుస్తుడు, పో. సరే పోయేత్తా. అవును గాని మొన్నటిదాకా మీ తమ్ముడు అప్పు పైసలు కట్టాలని బాగా తనలాడాను కదనే. ఇంతకు ఎట్లా కట్టిండే? బావా నేను ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోకు. ఆ బంగారం మీ తమ్ముడే తీసుంటాడు అనిపిస్తుంది బావా. ఏం మాట్లాడుతున్నావురా? మొన్నటిదాకా పైసల కోసం మస్తు అల్లాడిండు, కింద మీద అయిండు. మళ్ళా సడన్లీ ఏమైందో తెలియదు. అప్పుడు మ్యాటర్ క్లియర్ అయింది అన్నాడు. అరే అన్ని పైసలు ఎడికెళ్ళి తెచ్చినవరా అంటే సప్పుడు ఎత్తలేడు. ఏమన్నా అంటే తర్వాత చెప్తా అంటుండు. అసలు నీకెందుకు అంటుండు? నీకు నాకు తెలియకుండా అని పైసలు ఇచ్చుడవాడు బావా. అరే నేనేమన్నా తప్పు మాట్లాడినారా? తప్పేం లేదు. అంతకుముందు నేను ఎన్నిసార్లు పిలిచినా కానీ దావత్ ఖచ్చితోడు కాదు. ఆ 10 రోజులు మాత్రం ఆయనకి ఎన్ని పనులను ఇడిచిపెట్టుకుని వచ్చిండు బావా. అని ముఖంలో కొంచెం కూడా అప్పు కడదామని టెన్షన్ లేదు బావా. బావా పైసా అనేది మనిషిని ఎంతకైనా దిగదారుస్తుంది. ఇక నేను చెప్పే కాడికి చెప్పినా తర్వాతనే ఇట్టాం. అరే ఇసా సార్ అమ్మటు నువ్వు. అవునే
మీ బామారిది ఎప్పుడు అడిగినా దుబాయ్లో పని చేస్తా అంటాడు. అసలు ఇంతకేం పని చేస్తాడే? ఆడేం చేస్తాడ్రా, ఎన్నడన్నా అంగబడి పని చేసే మొక్కమేనారా అంది. తాగుబోతున్నా కొడుకు. ఎప్పుడు చూసినా ఆనిగిలికి ఈనిగిలికి పేకాట ఆడతాడు, తాగుతాడు, తింటాడు, పంటాడు. అన్న నువ్వేమని అనుకున్నా ఒక విషయం చెప్తా. నాకెందుకు ఈ సత్తిగాని మీద ఫుల్ డౌట్ కొడుతున్నాను. వాడు దుబాయ్లో పని చేస్తున్నా అంటాడు గాని వాడు ఏం పని చేస్తాడు, ఎంత సంపాదిస్తాడో చెప్పాడు గాని ఈడికి వచ్చినాక మాత్రం ఫుల్ ఆఫీసర్ లెక్క ఫుల్ బిల్డప్ కొట్టుకుంటా ఈ అమ్మ ఇష్టం వచ్చినట్టు పైసలు ఖర్చు పెడతాడన్నా. అరే అంతెందుకు, మొన్న 10 రోజులు తిని తాగినాం కదా, మమ్మల్ని ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనీయకుండా పుట్టినాలు పుట్టినట్టు మొత్తం వాడే ఖర్చు పెట్టిండన్నా. అవును, నన్ను కూడా ₹1 పెట్టనీయలేదు. అరే నా అవసరానికి పైసలు అడిగితే రూపాయి లేదన్నాడన్నా. ఏంది అంటే నాకీ లేదని కాదు, చెప్తానా అన్నా. పైసా విలువ తెలిసినోడు, కష్టపడి సంపాదించినోడు ఎవ్వడి ఇట్లా ఖర్చు పెట్టాడన్నా. ఖచ్చితంగా అది ఇన్ పని అన్నా. అరే సీను, ఎస్ఐ సార్ రమ్మంటుండు. సార్ ఏమన్నా అంటే అన్నారనుకుంటారు కానీ మీరు అట్టి ఎడ్డోళ్ళు సార్. ఎవరిని పడితే వాడిని గుడ్డిగా నమ్ముతారు. అసలు ఇప్పుడు లోపలికి పోయినాడు ఎవడు సార్? మీ సుట్టపోడా పక్కపోడా? నాకు తెలిసి ఆడే పైసలు అవసరం ఉండి తీసుంటాడు. ఎంతైనా మీరు ఒకటే, రక్త సంబంధం. మిమ్మల్ని మీరైతే మోసం చేసుకోరుగా. మా దగ్గర అసలు నడవు, మేమంతా ఒకటే. మనంత వేరే ఉంటది. మనం ఎంత కాదనుకున్నా మనోళ్ళే, బయటోడే. ఇదే నిజం. సార్ పిలుస్తుండు పో. పోలీసు వాళ్ళకు దండం రయ్యా. ఇన్ని రోజుల సంధి బీరువా తాళాలు నీకు నాకు తప్ప ఎవ్వరికి తెలియదు అనుకున్నా. ఇండ్ల పని చేసేటోళ్ళని అస్సలు నమ్మొద్దు. అవురా, గిన్ని రోజుల సంధి ఉంటుంది కదా, మరి ఒక్క ముచ్చట అమ్మా గిట్ట తాళాలు పడ్డాయి నేను చూసినా అని చెప్పిందా? గట్లాడ దాన్ని ఎట్లా నమ్మంటావు? మీకు గుర్తున్నదా? మీ ఇంట్లో పనిచేసే కంటే ముందు వేరే ఇంట్లో చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ గిట్లనే దొంగతనాలు అయినాయి. ఎప్పుడైతే దీని పనులకెళ్ళి తీసేసిర్రో గప్పటి నుండి వాళ్ళ ఇంట్లో గిది పోయిందని ముచ్చటే బంద్ అయింది. నువ్వేమో గొసండు దాన్ని తీసుకొచ్చి పనులా పెట్టుకుంటువి. అన్నా తాళం చేతులేడనేవో దానికి తెలుసు. నువ్వు తానానికి పోయినప్పుడు బూ తింటున్నప్పుడు బీరువులకి వెళ్ళి అటుక్కుని తీసుకుని పుట్టుకుని వేసుకుంటే అయిపోయి. ఏ పాటు చెప్పు 10 నిమిషాల పని. అరే 10 నిమిషాల ఇంటికి రా, 2 నిమిషాలు కూడా పట్టింది. అవురా, అప్పుడప్పుడు నా జోబులకి వెళ్ళి కూడా పైసలు పోతుండే, కానీ నేను ఎప్పుడు అంత పట్టించుకోలే. ఖచ్చితంగా ఈ బౌరూపుల్లో ఏదో లంగేషం వేసి ఉంటది. చిన్న సార్ పిలుస్తుండు. చిన్నపిల్లోడా? మీరందరు కలిసి గౌరవం బాగా చేస్తున్నారు. వానికి అస్సలు భయం లేకుండా పెరుగుతుండు వాడు. అన్న వాడికి ఇంతంత లేడు, వానికి అంత పెద్ద బండి, ఐఫోను, సోకులా అన్న. ముందు వాడు అడిగినా నీ ఒనిచ్చిన పని చేయి, మరీ అధ్వానం తయారవుతున్నాడు. మొన్న మధ్యలో బండి ఎదురని అడిగితే సర్వీసింగ్కి ఇచ్చినా అన్నాడు. ఎవడైనా బండి సర్వీసింగ్కి ఇస్తే 2 రోజులు 3 రోజులు ఉంచుకుంటాడు కానీ 20 రోజులు ఉంచుకుంటాడా బావా? నాకు తెలిసి వాడు బెట్టింగ్ లేనో బండి కుదబెట్టుంటాడు, దాన్ని ఇడిపియనీకే ఈ లంగేషం వేసి ఉంటాడు. ఎస్ఐ సారే అని గురించి గంతగానం చెప్పిండంటే ఇక చూసినావా కథలాని ఎట్లున్నాయో. మామ నీకు అర్థమైతే లేదు, కూరగాయలు ఎట్లా తయారవుతుర్రో. చిల్లర పనులు చేస్తారు బెట్టింగ్ పేర్ల మీద, దేనికైనా తెగిస్తారు తెలుసా? ఇవాళ రేపు పోరగాళ్ళని అస్సలు నమ్మొద్దు. నాన్నోయ్ అందరిని ఎస్ఐ సార్ రమ్మంటాండు. అరే ఏం ఫ్యామిలీ రా మీది, అందరు హౌలగాళ్ళే ఉన్నారు. అరే మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉందిరా. అరే నా ఇన్నేళ్ల సర్వీస్లో ఎన్నో చిల్లర కేసులు చూసినారా భయ్, మరి గింత అధ్వానమైన కేసు మాత్రం చూడలేరా భయ్ నేను. కానీ మిమ్మల్ని అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చిందిరా, మీ దాంట్లోనే ఎవరో దొంగన్నారా. చాలా తెలివిగా దొంగతనం చేసి ఉట్టే తప్పించేసుకుందామని ఆలోచిస్తారు. చూడు పెద్ద మనిషి, మంచిగా ఆలోచించి నువ్వైతే కేసు ఫైల్ చేయి. ఒక్కసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత నా స్టైల్లో నేను ఎంక్వైరీ చేసి చూపిస్తా. ఇలా దొంగ ఎట్లా దొరకడో నేను చూస్తా. మీ అందరికి ఉన్నదిరా భర్త పూజ ఒక్కొక్కడికి. ఒక్క 10 రోజులు పెళ్ళాం ఊరికి పోతే తాగి తందనాలాడి కొంపంతా నాశనం చేసిండ్రు.
పోయేటప్పుడు 1కి 100 సార్లు చెప్పిన ఇల్లు పైలం జర జాగ్రత్తగా ఉండు అని. రామ 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 చెప్పి నా నోరు ఖరాబ్ అయింది కానీ ఈ మనిషికి ఇంత కూడా లేదు. నీ తాగుడు కగ్గి తగల. అమ్మా ఏదో మాడిపోతుందే. అయ్యో దుడ్డో కూడా బరే లెక్క వన్నావు. గట్టటు పోయి పని చేస్తే తప్పైతా అది. ఎప్పుడు చూసిన ఫోన్ తలకాయలు పెట్టి ఏదో గెలుకుడు కావాలి, సోకులు కావాలి. నద్దు గాని నా బిడ్డ సంటి బిడ్డ ఎప్పటికి పుట్టద్దు. ఒక్క పని సాత కాదు. గీడు నొప్పులా గాడ పెట్టవు. ఇగో ఇట్లా తయారైతామని తెలిస్తే గప్పుడే నోట్లో మందు బస్ సంపుతుంటి. అయ్యంతే పోరగాలంతే. ఒక్క పైసా కాదు, 2 పైసలు కాదు, తలుసుకుంటేనే పానం పోతుంది. ఇలా నువ్వు చేసిన ఘనకార్యానికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం అవుతుంది. ఇగో నువ్వేం చేస్తావో నాకు తెలియదు. కేసులా పోరగాళ్ళ పేరు ఉండకూడదు. వినబడుతుందా? అది కూడా నాకు చెప్పన్నానే. ఆ మాత్రం నాకు తెలియదా? అయ్యా నీకెందుకు తెలియదయ్యా? అన్నీ తెలిసే కదా గీడి దాకా పట్టుకొచ్చి. ఓ లామిడి ఎంతసేపు పద్దు కూడా దించెప్పనా? ఏ ఆగులంజే ఒక్క ముక్క మంచిది పడక నేను ఏడుస్తుంటే ఏంది నీళ్ళు. అరే పోలీస్ కేసు అయినాక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ వేసి కొట్టరు కదా. ఏంది కొట్టరా? కోదానం ఎక్కించి కొల్లంత వల కొడతారు. విన్నావా? అరే తప్పు ఎత్తే కొడతారు కానీ అట్టి ఎందుకు కొడతారా? ఓరి పిసోడా, పోలీస్ ఎంక్వైరీ అంటేనే పొట్టు కొట్టుర్రా. ఒకవేళ నువ్వు నిజంగానే తప్పు చేయకున్నా కానీ నీ అంతా నువ్వే తప్పు చేసిన ఒప్పుకున్న దాకా దండి దెబ్బలు కొడతారు. ఏ మనం చెప్తాం కదరా గట్ల కాదు గిట్లా అని. మనం పోయి చెప్తే ఇనంత ఉంటాదిరా. లోపల తీసుకుపోయినది దంచుడే దంచుడు. ఈడ పోయి చెప్తారట వాళ్ళు వింటారట. ఇడు A3 అవుతాడా A4 అవుతాడా? వీడే 1 అవుతాడు. ఎట్లా చెప్పరా? ఎట్లా అంటే వాని బావకు ఇంట్లో ఇవ్వలేదని చెప్పి ఫోన్ చేసి చెప్పింది ఎవడరా? ఈడే. మందిని అందరిని ఎగేసుకొని వాళ్ళ బావాళ్ళ ఇంటికి తీసుకుపోయింది ఎవడరా? ఈడే. 10 రోజుల నుంచి అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టుకుంటా అందరికి తాగిపించింది ఎవడరా? ఈడే. మరి గివన్నీ చేసినోడే కదా పక్కగా A1 అవుతాడు, A4 A3 అవుతాడు. ముచ్చట చెప్పచ్చు. అవును నీ బద్దలు బాసింగలైతే బిడ్డో జర భద్రం. అరే ఏ లారీ కింద కారు కింద తలకాయ పెట్టి పలగొట్టుకున్న నయం గాని ఈ పోలీసులతో దెబ్బలు పడదురా. ఒక్కసారి పడ్డావంటే సంసారం పని చేయకుండా పోతావురో. ఆడికేమైనా పెళ్ళమా పిల్లల సంసారం చేయడానికి? ఎత్తుపోతా ఎవడో ఆగమాగం ఉరుకత్తాండు. ఎవరు అది? అంగి చూస్తుంటే మీ బామార్ లెక్క కొడతాండు. ఆడే వస్తాడులే. పట్టుకురా, తీసుకురా పో, పట్టుకో. ఏందిరా? నీకేమైనా బుద్ధున్నా బావా? గింత ఎండ కొట్టా గింత కష్టపడ అవసరమా? పనులందరూ ఎటువేర్రు? ఏంద్రా? నువ్వు రా బావ, నువ్వు రా కూసుందిరా. ఏమైందిరా? ఈడేందన్నా ఎన్నలేని ఎంతో రక్షణ చేస్తాడు. ఏదో ఉన్నది కాని కథ. పెయ్యంతా కాలుతుంది, దవాఖానికి పోదామా? ఏం లేదురా. మంచి నీళ్ళు తాగుతావా బా? అద్రా ముచ్చటేందో చెప్పు. ఏం లేదు బావా, నా గురించి నీకు తెలుసు కదా. రేపో మాపో దుబాయ్ పోయేటోని, ఆన్నే కష్టపడి పని చేసుకుంటాను. ఇప్పుడు ఈ పోలీస్ కేసులు అంటే నాతో ఏడవుతుంది బావా. అందుకే ఈ కేసులో నా పేరు రాయాలి. అంటే అట్లని కాదు బావా, పేరు రాసుడు పెద్ద సుతారం కాదు. కానీ ఒకసారి ఆలోచించు, కేసు అయిందనుకో విజయ్ దెబ్బతింటది. విజయ్ క్యాన్సిల్ అయిందనుకో జీవితాంతం ఇక్కడనే ఉండాలి. అగో అందుకే అద్దంటున్నా, వేరే ఏం లేదు బావా. ఇప్పుడు ఏం చేయమంటావురా? నా ఒక్కని పేరు ఇడిచిపెట్టి మిగిలిన వాళ్ళందరి పేరు రాయి బావా. సరే ఏదో ఒకటి చేద్దాంలే. నాకు తెలుసు బావా, నా గురించి నువ్వేమైనా చేస్తావని. ఉంటా బావా. అమ్మ నువ్వా? పిచ్చెక్కిందా నీకు? ఎవరైనా చూసారంటే ఏమనుకుంటారు? అయినా ఇంత కామమైందే నీకు? పెళ్ళేదాకా ఆగలేవా? రోజు రోజుకి ఇంత గలీజానే తయారవుతున్నావు. అడే ఇడికెత్తిపా.
ఎచ్చి నోర్మయ్, నేను అందుకోసం రాలేదు. మన దేనికోసం వచ్చినావు? రేపు మా నాన్న దగ్గర పోయి ముందు ఈ కేసు నుండి నీ పేరు తీపిమని చెప్పు. ఎందుకు? బలిసి ముందు చెప్పింది చెయ్. మంచిగా ఉండదేమోనే. ఏం కాదురా, లేకపోతే మళ్ళీ లేనిపోని తలకాయ నొప్పులు తయారైతాయి. రేపు పొద్దుగాలే మా నాన్న దగ్గర పోయి ఆయన బతుకులాడతావు, ఆయన కాలు పట్టుకుంటావు, నీ ఇష్టం. కానీ నేను చెప్పింది చెయ్యి, లేకపోతే అయిపోతావు. సరేనా? చెప్పింది చెయ్యి. పాలైతే మంచిగా ఉన్నాయి కదా? మంచిగా ఉన్నాయి. అయ్యా అయ్యా, ఇదేంది ఇట్లా కాలు పట్టుకున్నావు నడి రోడ్లా? ఆ ఇంటికి ఇంటికి పోయి కూలినాలు చేసుకొని బతికేదాన్ని. గస ఉంటది ఈ పోలీస్ స్టేషన్ లో పోటీ తిరుగుడు నాతో ఏడైతే సార్ నన్ను ఇడిచిపెట్టేవారు. కాళ్ళు ఇడిచిపెట్టవే, అందరు చూస్తున్నారు రోడ్లా. నా పేరు తీపిస్తాను దాకా నాకు ఇట్నే ఉంటా. తీత్తా నిజంగా 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 నా మీద ఒట్టు. నీ మీద ఒట్టే, నన్ను వదలవే. మంచి సారు. ఏమేం ముసలిదానా, మీ కాలంలో షాంపూలు సబ్బులు లేకుండే కదనే, ఎట్లా తానం చేసేదానివే? మా కాలంలో షాంపులు లేవు, సబ్బులు లేవు. మక్క పిండి ఇప్పు పెట్టుకుందాం, తల తానంకో కుక్కి గాలి పెట్టుకుందాం. మళ్ళీ ఎందుకు వచ్చినావురా? బయటకు నాడు. ఇంట్లోకి రావద్దని చెప్పాక కూడా మళ్ళీ వస్తున్నావు నువ్వు. మామని కలవ నీకు. మామని కలుస్తావా? నాలుగేళ్ళు చుట్టిరుకో మామ ఇప్పుడేడికెళ్ళి వచ్చిండ్రా. మామని కలుస్తాడు అన్నాడు. బయటకు నాడు. అబ్బా పానం వెళ్ళిపోయా కదనే. ఏం రోగం పుట్టిందా నీకు? ఇగో చూడు చూడు. ఏం లేదు మనలేదు, నెత్తిరాసం చేస్తుంది కుక్కుడు కాగిదాలుగా. మామా చెప్పురా. నీతో ముచ్చట మాట్లాడేది ఉంది మామా. పైసలు ఏమన్నా కావాలా? లోపల అంగి జేబులో ఉన్నాయి, తీసుకోబో. ఏహే అది కాదు, పోలీస్ కేసు గురించి. రేయ్, ఎవరుకుంటున్నారా నువ్వు? చిన్నప్పుడు సంధి చూస్తా ఉన్నా. నీ గురించి నాకు తెలవదరా? నానా కష్టాలు పడ్డావు, తిండి తిప్పలు లేకుండా చదువుకున్నావు. రేపు మాపో గవర్నమెంట్ నౌకరు ఎక్కపోతున్నావు. ఈ టైంలో పోలీస్ కేసు అంటే నీ జీవితం సంకనాగిపోతారా? అది కూడా తెలవని ఎడ్డున్నారా నేను? ఏహే లేదు మామా. అరే నన్ను గొర్రెని అనుకుంటున్నావా? నువ్వేం రంది పడకు. నీ నౌకర్ సంగతి నువ్వు చూసుకో, ఆ పోలీస్ కేసు సంగతి నేను చూసుకుంటా. సరే మామా. ఓ సరే అన్నా. రా. అన్నా, ఎట్లా చెప్పాలో తెలుస్తలేదు. పొద్దుగాలు లేచి బండి స్టీరింగ్ పట్టుకోకపోతే పూట గడవదన్నా. దానికి తోడు పీకల్లో తప్పుల్లో ఉన్నా. మళ్ళా ఈ టైంలో పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుడా అంటే నాతో అవుతుందా అన్న? నా పిల్లం గురించి కూడా నీకు తెలుసు కదన్నా. అన్నా నీకు దండం పెడతా, నువ్వే ఏదో ఒకటి చేసి పోలీస్ కేసులో నా పేరు లేకుండా చేయన్నా. సరే సరే అన్నా, ఉంటా అన్నా. అవురా రాములు, తమ్ముడేమో నాతో కాదన్నాడు, బామ్మర్ది గాడేమో వీసా ఆడడం అన్నాడు, సీన్ గాడేమో నౌకరికి భయపడ్డాడు. ఇక పొల్లగాన్ల పేర్లా ఎట్లా రాయలేవు. పని మనిషి మీద జాలిపడి నువ్వే ఇడిచిపెడతాను అంటివి. ఇక అందరు వంగ నీ ఇంట ఎవరు మిగిలినరా? నేనే. అంటే నీ అంతట్లా నువ్వే స్టేషన్కు పోయి నీ మీద నువ్వే కేసు రాయించుకొని నీకు నువ్వే లోపల పోయి కూర్చుంటావా? ఏ ఊక నీ అవ్వ, నీకేమన్నా తలకాయ ఉన్నదా? మీ వాళ్ళందరూ కలిసి గొర్రెని చేసి ఆడుకుంటా అంటారు. నీకు ఇంకా అర్థమైతలేదా? నువ్వు కాబట్టి ఊకుంటున్నావు గాని ఇంకోటి అయితేనా కథ వేరే ఉంటుండే. అబ్బో, మీ వాళ్ళంతా లంగల్ని ఏడా చూడలే నేను. ఏం చేయాలరా? కేసు రాత్తేవో బాధ, రాయిపోతేవో బాధ, అంతా నా వాళ్లే అయిపోయా. మరి ఆ అందరిలోనే ఎవడో దొంగున్నాడు కదా, ఏం చెప్తావు నువ్వు? ఏం చేసినా నిప్పులో ఉప్పేసినట్టుంది నా పరిస్థితి. వాటినే అన్నారా, ఇంటి దొంగ నువ్వు ఈశ్వరుడైనా వాట్లేడని. 10 తులాల బంగారం అంటే ఏమనుకుంటాన్నావు? ఎన్నేళ్ళు కట్టబడితే సంపాదిస్తావు? ఎరికేనా? కట్టిరగదు, పాము చావాలంటే నడవది. చక్కగా అందరికందరం లోపలికి దంచిపి. ఏ నువ్వు ఆగరా రాములు, నా దగ్గర దీనికి మంచి ఉపాయం ఉన్నదిరా. ఒక్కడున్నాడు రా, వాడు గనక వచ్చిండనుకో అక్కడిదక్కడనే దొంగను దొరకబడి చిపోతాడు. ఆయన ముందట ఈ పోలీసు వాళ్ళు, కేసులు, కోర్టులు, లాయర్లు ఎందుకు పనికిరారు. వాడు ఇంతకంటే పెద్ద పెద్ద గొడ్లాలనే ఉత్తగచ్చి ఉతికి పొత పెట్టిపోయిండు. ఆడు మామూలుడు కాదు. అందుకని
ఎస్ఐ దగ్గర పోయి మనమే కేసు వద్దు ఏమద్దని చెప్దాం. వాడిని రేపే పిలిపిస్తా, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. దొంగెట్ట దొరకడం నేను చూస్తా, భయంచో నువ్వే ఫిర్కాకుండా. పొగళ్ళు జేబుల్లో పోసుకోరు, ఈ మిగిలిన ఇంటి చుట్టూ చల్లిరారి. నేను చెప్పే వరకు కడప దాటి అడుగు బయటకు పెట్టొద్దు. నా తండ్రి శంకరా, నా తల్లి పార్వతి, పాదారా 10,000 శరణు. 10,000 శరణు. అటు తీసుకుపో. నువ్వు దయ్యానివా దేవునివా? నా ఇంటి లోపల ఏదున్నా చెప్పాలే. వరిగడ్డి కూడు తినే ఎడ్డి నెల లోకమా, నన్ను ఎవరనుకుంటాలే? నేను శివుని చిన్న బిడ్డను, శివునెల్లి మాతను. నేను పుట్టల పుట్టినా భూలోక మాతను. కోడలు మంచిగా వస్తాయి, ఏమైందని? తల్లి, మాకు పెద్ద కష్టం వచ్చింది, నువ్వే తీర్చాలా. నీ బాధలన్నీ నా మీద పెడుతున్నావే, నేను తీర్చే పోతా. ఎక్కడో లేడు, ఇక్కడనే ఉన్నాడు. నేను చెప్పలే దొంగ ఇంట్లోనే ఉన్నాడు. మరి అయితే ఎట్లా దొరుకుతాడా దొంగ? అల్లు ఇల్లు కాదు, అల్లని ఇళ్ళని కాదు. అల్లు పడితే బయట పడుతుంది. అల్లు పడితే బయట పడితే సత్యం దేవుడు అని నమ్ముకుంటాం మిమ్మల్ని. అట్లా బయట పడితేనే నన్ను దేవుడు అని నమ్ములే, లేకపోతే నన్ను మొక్కకుళ్ళే. అల్లు పట్టుండ్రే. పడతాం మరిగా. సరే. ఏం చేస్తాండే? అల్లు పడతాండే. ఏం చేస్తాండే? అల్లు పట్టుడా అంటే? అల్లంటే చుట్టూ ముగ్గేసి ముగ్గుల శంభు పెట్టి ఓ దీపం ముట్టిస్తాడు. ఓ నిమ్మకాయ తీసుకొని ఆ దీపానికి పెట్టి మంత్రం చదువుతాడు. ఆ మంత్రం చేసిన నిమ్మకాయను శంభు మీద పెడతాడు. ఇక ఒక్కొక్కరిని పిలిచి కూసుండబెట్టి అలా పేర్లు 3 సార్లు చదువుతాడు. ఎవ్వని పేరు మీద నిమ్మకాయ కింద పడ్డో చూడు, ఆడే దొంగ. ముందుగా ఎవరెత్తారు? ఇంటోళ్ళేది బయటోళ్ళేది, అందరు కూర్చుండే. అయితే పెద్ద మనిషి ముందుగా నువ్వుదా. రాములు ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. రాములు తీసిండని ఇంటోళ్ళందరికీ అనుమానం ఉన్నది. రాములు గిట్ట తీసిండా? మీరు తీయలే పెద్ద ఆయన లేవురి. అమ్మా నువ్వురా. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఇంటోళ్ళందరూ లక్ష్మమ్మ మీద అనుమాన పడతారు. లక్ష్మమ్మగిన తీసిందా? నువ్వు తీయలే లేవు. నీ బిడ్డేం తోలి? నా కూతురు రాదు. అదేంది అది? దానికి పానం మంచిగా లేదు. నేనేమన్నా ముద్దులు మోపిస్తానా, కట్టెలు కొట్టిస్తానా? కూసోనికేమైంది తోలి? గది కాదు. అచ్చా వద్దు పట్టయితే. తర్వాత ఎవరెత్తారు? నేనత్తా. అత్తవా? దా కూసో. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఇంటోళ్ళందరికీ ఇంటి పనేమ మీద అనుమానం కొడుతాంది. మరి రాధమ్మగిన తీసిందా?
రాధమ్మగిన తీసిందా? రాధమ్మగిన తీసిందా? కదులుతలే నువ్వు గారు. ఓ పెద్ద ఆయన నీ కొడుకుందోను నిన్నేనే దాయిట్రా. ఎరా పిలుస్తా అంటే వినపడతాలే. జుట్టు బరువెక్కిందా? ఓ నడరా నడు. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఈ పిల్లగాడు చిన్న తీసిండని ఇంటోళ్ళు అనుమాన పడతారు. చిన్నగిన తీసిండా? చిన్నగి నువ్వు కాదురా. లే నువ్వు చిన్న అని చదివినావు అని పేరు చిన్ననే కాదు. అని పూర్తి పేరు చిలకలమరి నారాయణ అని మేము ముద్దుగా చిన్న అనుకుంటాం. మళ్ళీ ఒకసారి కూర్చుని పెట్టు. 3 సార్లు చదవని పేరు. నిమ్మకాయ ఎందుకు కింద పడదా నేను చూస్తా. ఆడు కాదంటున్నా కదా. పక్క వాడేసినాడు వాడు లంగగాడు పెద్ద బద్మాసిగాడు అని అస్సలు నమ్మద్దు. పిచ్చోన్ లెక్క అట్లా వరుతావు నువ్వు. నిమ్మకాయ కదిలింది నేను చూసినా. కావాలంటే వీళ్ళందరిని అడుగు. నాకు తెలియదు, నువ్వు ఖచ్చితంగా చదవాలి. తలకాయ అన్నది అనికేమన్నా? నేను చెప్పేది వినాలి కదా నువ్వు. నీకు ఎక్కువ తెలుస్తా నాకు తక్కువ తెలుస్తా. అది అరే వీడు కాదని చెప్తానే ఉన్నావు, మళ్ళీ ఉడతానే ఉన్నావు ఓ అని. బుద్ధి ఉండాలి కదా కొద్దిగా. నన్ను నీకు నాకే అడ్డం మాట్లాడుతున్నావు నువ్వు. నీతోనైతే దొంగను పట్టుకున్నాడు అన్ని మీకే తెలుస్తా. మరి నేనెందుకు? ఒట్టి నేర్చుకున్నారా అన్నిట్లా? ఆడోడు మోపైన ఆడిట్లా అంటే అని పేరు సిల్కలమర్రి. సిలికలేకనే బాగా మాట్లాడుతున్నావు. ఒకసారి ఇటేట్రా నీ సంగతి చూస్తా. నేను లాస్ట్ కూర్చుంటా. అంటే ఈయన తర్వాత కూర్చుంటా. నాతో ఎందుకు పోటీ పిలిచింది కదా నిన్ను. ఏమన్నా వచ్చిన వాళ్ళు అంతులు పెట్టుకున్నారా? అచ్చి సక్క కూకుండా దానికి ఏంది? నడురా నువ్వు నడు. కూర్చో. అవ్వా వాళ్ళందరూ 3 కొట్టినావు, నన్ను 5 కొట్టినవేంది? కిందికి చూడు. రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. సత్తి తీసిండని ఇంటోళ్ళందరూ అనుమాన పడతారు. సత్తిగిన తీసిండా? మరి సత్తిగిన తీసిండా? సత్తిగాడు తీసిండా? అంటే మనిషి అనుకుంటారా గొడ్డ అనుకుంటారా? గట్ల కొడతారు కుక్కను కొట్టినట్టు. ఉంటాడు ఆయన సస్తాడు. చెప్పేదానికి ఆగరు. కాలికి వాటది నిమ్మకాయ. పాపం ఇది సొంతోడు కాదు. క్షమించు బావా. తోడు బావా, నేను తీయలే బావా. ఏడవకే పోరం తీరు గలీజ్ కనిపిస్తుంది. అందుకే ఏడ పడితే ఆడ, ఎటు పడితే అటు ఎటమాట మాట్లాడితే గిట్లనే ఉంటది. నీది ఇంక అయిపోలేదు కానీ నువ్వు పక్క పంటుండు. ఆయన ఎవరు? ఆయన దోలు. సరే రాముల ఇంట్లో దొంగతనమైంది, బంగారం పోయింది. ఇంటోళ్ళందరికీ రాజేశం మీద అనుమానం కొడుతుంది. రాజేశం గిన తీసిండా? రాజేశం గిన ఏమైంది? ఎందుకు ఆపినావు? నేను చదవా. ఎందుకు చదవరు స్వామి? నేను చదవా, నాతోని కాదు. అట్లా అంటే ఎట్ట స్వామి? అరే నేను చదవంటున్నా కదా. కాదు స్వామి, నువ్వు చెప్తే కదా మాకు అర్థమయ్యేది. ఎందుకు ఆపినావు చెప్పరాదు. దీప మారిపోయింది. దీప మారిపోయిందా? మళ్ళా ముట్టిచ్చేసి. ముట్టియా? ఏం కాదు. ముట్టి అంటే ఎట్లుంటది? సగం పని చేసిపోతావా? అరే ముట్టియొద్దంటున్నా. ముట్టియా? మర్యాద దీపం ముట్టి. అరే నన్ను ఒక్కని చేసి వీళ్ళందరూ కొట్టిర్రు. ఆడొవ్వడు నాకు తెలియాలి అని సంగతి నేను చూడాలి. దీపం ముట్టిరా. రే ఏం చేస్తానో నాకే తెలియదు. నువ్వు దీపం ముట్టిరా. ఇది ఎప్పుడు పడితే అప్పుడు ముట్టి అని అల్లాటప్ప దీపం అనుకుంటున్నావా? అమ్మోరు దీపం. మళ్ళొచ్చి అమాస దాకా ముట్టిచ్చేదే లేదు. అరే నాతో కాదు. స్వామి
అరే లెక్క శాస్త్రం తప్పి నేను చేయలేను పెద్ద మనిషి, నాతోని కాదు, నన్ను విడిచిపెట్టు. నేను అట్లా చేయను, నాతోని కాదు, నాతోని కాదంటే కాదమ్మా. నాన్నోయ్ మిగిలింది వీళ్ళు ముగ్గురే. మళ్ళీ పడేసినవే, నడు బయటికి నడు. అసలు నేనప్పుడు గదికి పుట్టా, మళ్ళీ ఎత్తుకోవద్దు అనుకున్నాం. ఇంకొకసారి నాకు చెప్పకుండా ఇంట్లో ఏమైనా ముట్టినవో ఇల్లు సత్రం అనుకున్నావు. నడు బయటికి, సుతమైంది నడు. అందరినీ నమ్మినందుకే ఇంత మోసం చేసిండ్రు. ఎప్పుడు ఏ పాపం చేసినా పోయాము. గదేవుడు ఇప్పుడు మాతో గిట్లా ఆడుకుంటుండు. అందరం మా వాళ్ళే అనుకున్నాం. ఎవరొచ్చి ఏం సాయం అడుగునా కాదనకుండా ఉన్నంతలా చేసి పెట్టినాం. ఇంత చేస్తేనే గదేవుడు మా నోట్లనే మట్టి కొట్టిండు. ఎంత మంచి మనిషిరా ఆయన. సీమకు కూడా అపకారం చేయడు. ఎవరన్నా ఆపదంటే అందరికంటే ముందు పోతాడు. గంత మంచోడిని ఎట్లా మోసం చేయాలనిపించిందో. బంగారం పోయిందని బాధ కాదురా, నమ్మిన వాళ్ళకి ఇట్లా మోసం చేసిరని తెలుసుకుంటేనే మనసులో పడతలేదు. అమ్మా ఊకోవే, ఊకో అమ్మా. బావా నువ్వేమని అనుకో బావా, ఖచ్చితంగా ఈ దొంగతనం మీ తమ్ముడే వేసుంటాడు అనిపిస్తుంది బావా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బావా అని నేను కన్నేసి ఉంచుతా. ఏదైనా ఒక్క ఆధారం దొరకదా బావా? ఏదో ఒకటి చేసుకోపోరా. ఎవర్రా నువ్వు? నీ బిడ్డ మంచిగున్నదా? నా బిడ్డ గురించి నీకెందుకు? ఉత్తగానే పని ఉండే కొంచెం. ఏం పని? నీ బిడ్డకి చెప్తుంది మళ్ళా కలుగుతానే. పాగలగా లెక్క ఉన్నాడు. అరే బావా నువ్వు వచ్చినావురా? ఏందిరా ఎన్నట్లేదు నువ్వు గుడికి వచ్చినావు? ఏంది కథ? మంగళారం గారా, అందుకే వచ్చిన. నీకత సీన్ లేదురా. అరే నిన్నటి సంది చూస్తున్నా, నీ మీద నాకు డౌట్ కొడుతుంది. నువ్వు నా వెనకలా తిరుగుతున్నావు కదరా? ఏ నేను తిరుగుతారా నీ వెనకలా? లే నువ్వేదో దాక్కుతున్నావు, మర్యాదగా చెప్పు, లేదంటే నేనేం చేస్తున్నావు నాకే తెలియదు. అరే మీ అన్న నిన్ను దొంగ అన్నారా? ఏం మాట్లాడుతున్నావురా? మా అన్న ఏంది నన్ను దొంగనాడేంది? అవునరా. రే నిజం చెప్పురా, ఇది గనక అబద్ధం అని తెలవాలే, ఈయన పంట పెట్టి తొక్కుతా. అరే నేను ఎప్పుడన్నా అబద్ధం ఆడినారా? మొన్న రాత్రి నన్ను పిలుచుకొని నాకు రాయసం మీద అనుమానం ఉన్నది, వాడే అప్పు పైసల కోసం దొంగతనం చేసి ఉంటాడు, ఎందుకైనా మంచిది అని కన్నేసి ఉంచమని చెప్పిండ్రా. అవునా? అవునరా, అందుకే నిన్నటికెళ్ళి అన్ని పనులు విడిచిపెట్టుకుని వెనకాల పిచ్చోళ్ళక తిరుగుతున్నా. పిచ్చోడా, నిన్నటికెళ్ళి నువ్వు నా వెనకాల తిరుగుడు కాదురా, మొన్నటికెళ్ళి నేనే వెనకాల తిరుగుతున్నా. మరి నాతోటేమో ఆ సతిగాడు పెద్ద చిల్లరా కొడుకు, వాడే దొంగతనం చేసి ఉండాలి, వాడి మీద కన్నేసి ఉంచమన్నాడు. అందుకే నేను వెనకాల తిరుగుతున్నా. అరే ఇక్కడ ఇంకొక విషయం అర్థమైనాదిరా, నువ్వు నేను అవలగలం అవుతున్నావురా. ఊర్లో మనని దొంగలు చూసినట్టు చూస్తుర్రా. మా అన్న కూడా ఎప్పుడు చూసినా నిన్ను నన్ను అనుమానిస్తాడు గాని ఆ సీన్ గారు ఒక్క మాట అన్నాడురా. మరి వాడే మందు పెట్టింటా గాని. అవును రో, ఆ 10 రోజులు మంచిగా అర్థం చేసుకున్నావా? ఆడు ఎవ్వరితోడో సీక్రెట్ గా ఫోన్ మాట్లాడేటోడ్రా. అరే మందాటప్పుడు వాడేమో తాగినట్టు యాక్టింగ్ చేసేటోడు, మనకేమో పుల్లు తాపించోడ్రా. అరే అంతెందుకు, ఆ రోజు బంగారా పోయిన రోజు ఆయనకు ఫోన్ చేసి పిలిపిద్దాం అనుకున్నాం కదా, ఎన్నిసార్లు ఫోన్ చేసినాం రా, ఒక్కసారి నా ఫోన్ లేపిండా?
అవునరా. అరే ఆ ఇంటికి వచ్చినప్పుడు భయం భయంగా ఉన్నారా. అరే పోనేందుకు లావట్లేరా అంటే గజ్జ గజ్జానికిండు. అరే బావా, తప్పు చేసినోడు ఇట్లా భయపడతాడు. ఈ సీల్ గాడ ఏదో లంగేషం వేసి ఉండాలే. ఇంకో పని చేద్దాంరా, రేపే వారి వెనకాల తిరిగి రెడ్ హండ్రెడ్ గా పట్టుకుందాం. ఎల్లుండి ఊరందరిని పోగేసి పంచాయతీ పెట్టిద్దాం, మన ఏందో నిరూపిద్దాం. అరే బాగా చెప్తే పంచాయతీ పెట్టుడే కావాలి, మనం ఏందో నిరూపించడే కావాలి. ఇప్పుడు వెనకాల తిరుగుదాం, ఏ యంత్రం లేకుంటే వాడు. అమ్మా నేను కాలేజ్ అవుతున్నా బాయ్. నాన్నా నేను కాలేజ్ అవుతున్నా బాయ్. అబ్బా మిస్ అయ్యిండ్రా కొడుకు. అరే ఆడేడుకోతారా, అడేమన్నా సూపర్ మ్యానా స్పైడర్ మ్యానా? ఇన్నేనా ఉంటాడు, ఎత్తుకుదాంపా టీ బండిది. లేదే, ఇప్పటి నుంచి బయట తిరగటాలు, ఫోన్లో మాట్లాడటాలు ఇవన్నీ బంద్. జాబ్ వచ్చినాకనే మీ నాన్నతో మాట్లాడతా. ఆయన ఒప్పుకున్న వెంటనే పెళ్లి, లేకుంటే లేదు, అంతే. అంటే అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టంతో పని లేదా? మధ్యలో ఏమన్నా హౌలేదా అన్నా? నేను అట్లా అనలేదే. అరే బండి ఆపురా. ఏమైందిరా? ఆ గడు చూడు. అరే ఆ బండి మన సీనియర్ బండి కదరా. అరే ఖచ్చితంగా ఇది వాన్ బండి. వాడు ఇన్ని అని ఉంటాడు. ఆగురా, వాడు వచ్చేదాకా ఆగుదాం. అవన్నీ కాదు గాని వచ్చేటప్పుడు జిలేబీ తెచ్చినాం కదా, ఎడబెట్టినా? నీ బ్యాగ్ లో ఉంటుంది చూడు. చూసినా లేదు. అబ్బా పైన బండిలో మర్చిపోయినా కావచ్చు. పోయి తీసుకురా పో. పోయేటప్పుడు తిందు లేదే. పోయి తీసుకురా పో. ఇంత తింటది, ఎప్పుడు చూడు ఏదో ఒకటి తింటూనే ఉండాలనా? నమ్లి నమ్లి దవడలు నొస్తలేవా నీకు? ప్లీజ్ ప్లీజ్ పోయి తీసుకురా. తీసుకురా పో. తెస్తా సస్తా. సారీ సారీ సారీ. ఏదో ఒకటి చేస్తావు. తెస్తా తెస్తా తెస్తా. ఎప్పుడు చూడు దీన్ని తిండి వల్లనే రా. ఎంత తింటదో. మీరు ఇక్కడ ఏం చేస్తారు మామ? షాక్ అయినావు కదరా? ఇదేంద్రా ముందు ముందు ఇంకా షాకులు తింటావు. ఇన్ని రోజులు మా అందరు పిచ్చోళ్ళని చేసినావు కదరా. నీ ఆటలు సాగాయిరా. ఎక్కడ దాచినావు సూపర్ దుప్పా? దాచిన్నా? నేనేం దాచినా మామ? ఇంకెన్ని కథలు పడతావురా? మాకు మొత్తం తెలిసిపోయింది. తెలిసిందా? ఏం తెలిసింది మామ? నీ బస్ బస్ స్టాండ్. మీరు ఏం మాట్లాడుతున్నా నాకు ఏం అర్థమైతలేదు మామ. నేను ఇంపార్టెంట్ పని మీద వచ్చిన. మీరు పోరి, సాయంత్రం నేను వచ్చినాక మాట్లాడతావు, సరేనా? పోవాలా? మేమే అడిగి పోవాలి. ఇంకెంతకాలం చూతకాలం చేద్దాం అనుకున్నారు నువ్వు? మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకొని జరిగింది చెప్పు. ఇంకా గింతడు మాటలేంద్రా, పోదాంపా. మీరు ఏదో అనుకొని ఏదో చేయబోతున్నారు మామ. నిజంగా నేను ఏది దాయలేదు, నేను ఏం చేయలేదు మామ. లోపల మాత్రం పోకురి మామ. నేను సాయంత్రం వచ్చి కలుస్తా అంటారు కదా. ఏడికెళ్ళి చూసినావారా ఉచ్చబడుతుంది కొడుక్కి? చెప్పినా కదరా ఇదే లంగేసి వేసింటాడని. లేకుంటే ఇంతగానం ఎందుకు భయపడుతున్నావురా? మామ ఇది తిట్టండి, కొట్టండి, కావాలంటే నరికి ఈయనే సంపి బొంద పెట్టేసేయండి, కానీ లోపల మాత్రం పోకురి మామ. దండం పెడతా, కాళ్ళు మొక్తా. అవసరం లేదు, నేను ఇప్పుడే పోతా. అయినా ఇవన్నీ ముందు ఉండాలి కదరా. అంతే. వద్దు మామ, మామ వద్దు వద్దు, నా మాట వినండి. వద్దే ప్లీజ్. మీద చేసిన సారీ మామ, సారీ మామ. మామ మామ వద్దు మామ, వద్దు వద్దు, వద్దే వద్దు మామ, వద్దని చెప్తున్నా కదా, వద్దు వద్దే. అరే 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 గిట్ లుంగి పెడతాడు. లుంగి ఇడిచిపెట్టరా, ఇడిచిపెట్టరా. నీ అవ్వ నాకంటే ఎక్కువ బలం ఉన్నదారా. నువ్వు పోరా, నువ్వు సంగతి చూసుకుంటా పోరా. బాగోతం అంతా బయట పెడదాం ఇయ్యాల. వద్దు మామ, వద్దు వద్దు. నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతున్నారా? అరే ఇన్ని రోజులు నువ్వేదో పెద్ద పద్ధతి అనుకున్నారా. ఈ విషయం మా బావ తెలిసిందనుకో గుండె అయిస్తారా. కాలు చెప్పకే ప్లీజ్. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియనిది ఏమనగా, రాములు తమ్ముడు బావమరిది రాముల మీద పంచాయతీ పెట్టి ఊరందరిని పిలుస్తున్నాడు. అహో! ఏమ్రా ఇట్లా పంచాయతీ పిలిపించి అందరు సపోర్ట్ దాకా కూర్చుంటే ఎట్లా? చెప్పున ఏదో ఒకటి కానీ అండ్రి. సర్లే, అయింది ఏదో అయింది. ఇంకెన్ని రోజులు ఇట్టుంటారా? అందరు కలిసి ఓ పని చేయరు. మీరు ఇంతమంది ఉన్నారు కదా, మనిషి ఇంత పైసలు జమ చేసి మనకి ఇచ్చేయరు. అరే మీరు పెద్ద మనుషులారా, మీకు పంచాయతీ చెప్పాదిరా. అరే నువ్వు ఆగరా,
మళ్ళీ చెప్పు. ఏం లేదురా, మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఆ బంగారానికి ఎంత అయితే అంత మనిషి ఇంత జమ చేసి వానికి ఇచ్చారు. ఏమయ్యా నేను చెప్పింది కరెక్టేనా కాదా? చెప్పు తీసుకొని ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకుంటే మాకు మేమే దొంగలు ఒప్పుకొని పైసలు జమ చేసి ఆయనకి ఇవ్వాలనా? మిమ్మల్ని దొంగలని ఎవరన్నారా? అసలు మీరెందుకు అంత ఇదైపోతున్నారు? ఈ పంచాయతీ పెట్టాల్సిన అవసరమే వచ్చింది. అన్నావు నువ్వు బరాబర్ దొంగ అన్నావు. నువ్వు దొంగ అనుకుంటే మాకు తెలియకుండా మా ఆయనకెళ్ళే మనిషిని తీపిస్తావు. నీ కంట్లకి ఎట్లా కనబడుతున్నాం మేము? నేను ఎవరెనకాల మనిషిని పెట్టలేదురా. మనిషిని పెట్టకుండా వీడు నాయనకాల కుక్కలకి ఎందుకు తిరుగుతాడు? నువ్వు పెట్టకుంటే ఈడు నాయనకాల కుక్కలకి ఎందుకు తిరుగుతాడు? అవును, రోజు మీ ఇంటికి పనికొస్తా అంటే అందరు నన్ను దొంగని చూసినట్టు చూస్తారు. కాలు రెక్కలు పని చేయకపోతే రోడ్డు మీద అడక తిన్నా బతుకుతా గానీ గిసుంటి పాప పని అయితే నేను చెయ్యా. నా మొగుడు వచ్చిన కాడ నుంచి ఏదో కష్టం చేసుకుంటా బతుకుతున్నా. ఇప్పటికిప్పుడు పసుపు పట్టుకుని పోసం మగుల్లో జరమన్నా సొత్తా. నేనైతే అస్సలు దిగలే. అరే నువ్వు తీసినావని ఎవరన్నారే? నువ్వు ఆగయ్యా, అదే వాళ్ళకి వాళ్ళే ఏదేదో అనేసుకుంటే ఎట్లా? ఏందే నువ్వు తీయలే నువ్వు అంటావు, ఆడు తీయని ఆడంటాడు, ఈయనైతే మా ఇంటికే రాలేదంటాడు. మరి ఏమైందంటావు? ఎవరు తీయంది ఏమైందంటారు? మేమే ఇంట్లో దాచుకుని పోయిందని చెప్తున్నావా? చెప్పండి. అంటే మీ ఇంటి వాళ్ళందరూ మంచాలు ఉన్నారు, ఒక బయట వాళ్ళం మేము దొంగలమైనవా? మీ ఇంటి వాళ్ళ దొంగతనం చేయాలని నమ్మకం ఏముంది? అరే నేను ముట్టి కింద 20 ఏం లేవు. ఇప్పుడు ఏం కథ, పెద్ద బండి ఫోను దోస్తులు, వీడు వడే కథ తెలియదా? వీడే దొంగతనం చేయలే అని నమ్మకం ఏముంది? అబ్బో నువ్వు పెద్ద సంసారి పొక్కవు. ఇక నువ్వేసే లంగేశాల గురించి నేను చెప్పన్నా? నువ్వెంత ఓలేగానువో ఊరందరికి తెలియదనుకుంటున్నావా? నువ్వు మా మామగాను అని చెప్పుకొని ఇక నాకే ఇజ్జత్ అనిపిస్తాంది. అసొంటిది నువ్వు నాకు చెప్పేంత మొగుడు అయినవా? దొడ్డి కోదే ముడ్డి కూడా సక్క కట్టుకోరాదు. నువ్వు నా గురించి చెప్పడం ఆయన వారా? బరాబర్ అంట. అయితే మీరు అసలు మనుషులరా? మనుషులరా? సొంత మనిషి కష్టాల్లో ఉంటే వెనకుండి సపోర్ట్ చేయాల్సింది పోయి నా మీద పంచాయతీ పెట్టిస్తారా? నన్నే బద్నాం చేస్తారా మీరంతా? ఏం మనుషులరా మీరంతా? అని చూడరా, ఆడరా మనిషి అంటే. ఇప్పుడు నా గురించి ఎందుకు మామ? నీ గురించి నేను మాట్లాడాలి. రే వాడికి నాకు ఏ సంబంధం లేకున్నా ముందు నుండి నా వెనుకున్నాడు రా. దాన్ని అర్థం చేసుకున్నాడు రా. ఆడిని చూసి నేర్చుకోడరా. మరి సంక నాకినా మీకు సిగ్గు రాదురా. వర్ణియా కోసం పాడుగాను. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? వారి గురించి తెలవాలి కానీ వాడి నోట్లు వచ్చేవద్దు. నువ్వు ఎవరిని పడతావు ఇట్లా గొర్రెల అందరు ఆడుకుంటారు నిన్ను. గొర్రె ఆడేం చేసిండ్రా? ఏం చేసిండు అని అడుగు. ఏమైందిరా? ఏమైందా? నీ బిడ్డను వేసుకుని ఊళ్ళో లంగ తిరుగులు తిరుగుతున్నాయి. ఏం మాట్లాడుతున్నాను? ఏ రోజు తుమ్మల కొట్టబోతుండు. తుమ్మలకి పోతురా? గలీజ్ పనులు చేస్తురు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నా బిడ్డ గురించి తప్పు మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకు తెలియదు. నేనేం తప్పు మాట్లాడినా? ఉన్న విషయం మాట్లాడినా. ఇంకొక్క మాట, ఒక్క మాట నోట్లోకి వెళ్తే ఈ ఊరందరి ముందు నరికి నేను ఇక్కడ బొంద పెడతా. ఏ అడుగు అన్నీ అడుగు. ఆడినే ఉన్నాడు, ఈ బిడ్డనే ఉన్నది, నేనే ఉన్నా. ఈ తప్ప నొప్పి చెప్పులు మెడకేసుకొని ఊళ్ళో ఎరుగు తప్ప ఇదంతా అబద్ధం అని చెప్పు. చెప్పాడు నోరు ఇక్కడే మూయిపిరా. చూడరా ఇప్పుడు అది చెప్తాడు. అది చెప్తాడు ఇను. అది చెప్తాడు. ఊరంతా ఇంటది ఇను. మాట్లాడవేంద్రా? సప్పుడు చేయవేంద్రా? ఇది అబద్ధం అని చెప్పురా. అంటే మామ అది అంటే మీరందరూ కలిసి నన్ను పంచారు దానా ఎక్కడి ముండా నా కడుపులో చెడ పుట్టినావు కదే.
నీకేం తక్కువ చేశానే? ఈ జాతి తక్కువ లంచా కొడుకుతో తిరుగుతావే నువ్వు? ఇప్పుడేమంటావు? ముందుగా నీ ఇంటోళ్ళని చక్క పెట్టుకో. పోరా లంబడి కొడక. నన్ను లంబడి కొడుకు అంటావా? అంటారా? పోరా దొంగ లంబడి కొడక. ఏం మాట్లాడుతున్నావు? నా పిసలేసిందా? అడుక్కు తినే బాడు కావరా అన్నా. మాటలు మంచిగా రాని అన్నా. దొంగవరా నువ్వు? ఆ మొగండి దొంగ అంటవా? నిన్ను ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారా లంబడి కొడక? దోస్తులని రోజు వాళ్ళ సంకనాగినికి పోతున్నారు. నువ్వు తిరిగిపోతు బాడు. ఆహా, నేను తిరుగుతానే వస్తాందా? నువ్వు చేసినప్పుడు లేదా? మేము ఊర్లో లేనప్పుడు మీ దోసగాళ్ళని తెచ్చుకొని తాగి తందనాలు అన్నప్పుడు లేదా? నువ్వు చేస్తలేదు గాని నేను తిరుగుతానే వస్తాందా? అట్లా అంటే నువ్వు కూడా తాగుపోతానువే. నుండు నన్ను తాగుపోతుంటావరా నువ్వు? పొద్దుంతా పనికి పోయి సాయంకాలం శాతకాగా 90 దాటితే నేను తాగుపోతానా? ఇప్పుడే నన్ను నేను మాట్లాడితే పెద్దయ్యకి ఇదేం చేస్తాడో నన్ను. నువ్వు ఇంట్లోంచి పోరా పోరా. ఆడడికి పోతారు చెప్పు. గీసి కట్ల ఏడుకోమంటానవరా? పోరా ఇంట్లో పోరా. పో. పోతా. భయమా? పో. పోయి బాయిలో దుంకి సావు. ముందు నుండి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా, మనం ఎంతలు ఉండాలనో అంతలనే ఉండాలి అని. ఇన్ని రోజులు అన్నని ఎగేసుకొని తిరిగినావు. ఇప్పుడు అన్నేమో సున్నం పెట్టిండు. ఊకో రాదే, ఊకేదో అడుగుతావు. అబ్బో, అన్ననంటే పౌరుషం పొడసుకొస్తుందే. గింత జరిగిన సిగ్గు రాదా నీకు? అన్నన్ అనేసరికి ఎక్కడ లేని పౌరుషం ఈయనకి. అరే ఒక పిష్ ముక్క చెప్పరా. అరే తమ్ముడు, ఒక షా ముక్కదే. అది సరే గాని మీ బాముచ్చి ఏడాకి వచ్చిందిరా? బావా బడిగాడా అని పేరు నా ముందరే తవ్వరా. వాడు మనిషి వంద పుట్టుకనా? నిజులే వయసు. ఇప్పుడేమో లొల్లి పెట్టుకుంటారు, తర్వాత మీరే కలిసిపోతారు. చెప్పిన గారా అని పేరెత్తదని. వీళ్ళు ఒకటేరా, చూసే మనమే పిచ్చోళ్ళం. వీడున్న వీళ్ళ బావ కలవకుంటాను అన్నాడు, వీళ్ళ బావ సంక వీడిపోయి నాకుంటాను అన్నాడు. ఇంకొకసారి అని పేరు నమ్ముకుంటే తినవనుకో, ఇది నీ గొంతులో దింపి సంపుతా నీ అవ్వా. తెలియదు గురించి. వాడు మనిషి వంద పుట్టుక. సంపుతావేదిరా విని. ఊకో బిడ్డ. అయిపోయింది అయిపోయింది కదలకు అయిపోయింది చూడు. అయిపోయింది ఏమిరా ఇంత చేస్తున్నావు? మీ ఇంటి పెద్ద మనిషి మీ అన్నకు ఒక మాటనా చెప్పవారా? అగో మాటలోనే వచ్చేసిండు. ఎవడన్నా ఎవడికన్నా ఏ ముఖం పెట్టుకుని వచ్చిండు? అన్నింట్లో పాలేరు లెక్క పనిచేసిన, ఊడిగం చేసిన, సొంత కుటుంబం కంటే ఎక్కువ విలువిచ్చిన అసొంటిది 10 మందిలో నన్ను దొంగ అన్నాడు. వానికి నాకు సంబంధమే లేదు అసలు. వెళ్ళిపోమని చెప్పండి. సంధ్య, కాలేజీకి వెళ్ళి ఎలగబెట్టింది చాలు. మా పరువు తీసినాం. ఇంట్లోకి పో. ఏంది నాన్న? నేను నీ పరువు తీసినా? మరి నువ్వు చేసింది ఏంది నాన్న? ఇన్ని రోజులు వంతో రాసుకొని పూసుకొని తిరిగినావు, కన్న కొడుకులాంటోడు అన్నావు, సొంత మనిషిలా కలిసి ఉన్నావు, ఒకే కంచంలో తిన్నావు, ఒకే మంచం మీద పన్నావు. ఇవన్నీ చేసేటప్పుడు గుర్తుకు రాని వాని జాతి నీ బిడ్డ కడికొచ్చేసరికి మాత్రం గుర్తుకొచ్చిందా? ఇన్ని రోజులు మా నాన్న అమ్మాయి కూడా చాలా మంచోడు అని అనుకునేదాన్ని. కానీ నువ్వు నేను అనుకున్నంత మంచోడువేం కాదు నాన్న. నువ్వు కూడా అందరిలాగే మామూలు మనిషివి అనిపించుకున్నావు. వాడు జాతి తక్కువడు కావచ్చు, కానీ చెడ్డోడు మాత్రం కాదు. మీరనుకుంటున్నట్టు వాడెవరిని మోసం చేయలేదు. వాడెంత అద్దన్నా నేనే వాని వెనకాల పిచ్చిదా లెక్క తిరిగినా, నన్ను ప్రేమించమని టార్చర్ పెట్టినా. అది నీకు తెలిస్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని అద్దన్నాడు. చివరికి సూసైడ్ చేసుకుంటా అంటే గాని వాడు ఒప్పుకోలేదు.
అదే వాని ప్లేస్ లో ఇంకొకటి ఉండుంటే ఈ పాటికి నన్ను ఇష్టం వచ్చినట్టు. అద్దులే, నువ్వు తట్టుకోలేవు. అయినా వానికి నాకన్నా మా అందరికన్నా నువ్వంటే చాలా ఇష్టం నానా. ఇన్ని రోజులు వానికి ఎవ్వరు లేకపోయినా నువ్వున్నవని అందరికీ గొప్పగా చెప్పుకునేటోడు, ఓ ధైర్యంతో బతికేటోడు. కానీ నువ్వు ఒక్క మాటతో వాడు బతికుండగానే చంపేసినావు కదా నాన్న. ఏంది ఇంత రాత్రి అయినా ఇన్నే ఉన్నావు? ఇంటికి పోవాలనిపిస్తలేదన్నా. నాతోనైతే లేదు. రోజు ఏదో వెళ్తే ఎట్లుండేటోళ్ళమన్నా. ఆ రోజులే వేరు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి పంచుకునేటోళ్ళం. అట్లాంటిది ఒక్కడు చేసిన తప్పుకి అందరూ కొట్టుకుని విడిపోవడం నాకు నచ్చుతలేదన్నా. పోతే పోయిందన్నా ముష్టి బంగారం. నా కాడ లేదనుకుంటా. అయినా తీసుకుంది ఎవడు? మా వాళ్ళల్లో ఒకడే కదా, బయటోడు కాదు కదా. ఉంచుకొని రేపే ఆడ దగ్గర పోతా. అయిపోయిందేదో అయిపోయిందని చెప్తా. నాకు అది కావాలన్నా. నా కుటుంబం కంటే నాకేది ఎక్కువ కాదు. ఓం శక్తి, ఓం శక్తి. ఏమేవ్ ఊదుబత్తలు అయిపోయే? ఆ సజ్జ మీద ఉంటే తీసుకో. దేవుడా, ఏమేవ్ వాళ్ళేం చేసిండు అయ్యా ఒక పని. ఇదిగో హారం. అమ్మ తల్లి, ఎక్కడ దొరికింది? సజ్జా మీద నుంచి ఊదొత్తులు తీస్తుంటే కింద పడింది. అసలు ఈ డబ్బా పైకెట్లా పోయింది? ఎవరు పెట్టిర్రు? నువ్వు ఇట్ట పెట్టినావని. అగో నేను ఎందుకు పెడతా? నువ్వు చిచ్చి, నేను పెట్టలేదు, నాకు తెలియదు. నానా, నువ్వుగానే పెట్టినావా? ఏ తలకాయ గిట్టగానే తిరుగుతాదనే నేనెందుకు పెడతా? మరి ఎవరు పెట్టకుండా పైకెట్లా పోయింది? అదే నేను అడుగుతాన్నా. ఎవరు పెట్టకుండా ఈ డబ్బా పైకెట్ట పోయింది? ఏ డబ్బారా? గీ చెక్క డబ్బానే. నేనే పెట్టినా. నువ్వు పెట్టావు? నేనే పెట్టినా. నువ్వెందుకు పెట్టావే? అది వెంటనే పెట్టినా. అయ్యో నాకేం తెలియదు, నా మీద ఒట్టు. ఇదేం దత్తమ్మా? ఆగో ఇదేం పాపమే. పట్నాలు వేసుకున్నాక తెల్లారి సామాన్ అంత అంగడి ఉందంటే నువ్వే కదరా మీద ఇవ్వను. నేను తీసి మీద పారేసిన. పారేసిన నేనే. పారేసుడేందే నల్ల ముఖం దానా? సామాన్ల మీద ఏమంటే బంగారం పారేస్తావా? ఎందులో ఏముందో చూడవా? ఇదేమి ఇచ్చేస్తున్నావు రో? గంటల బంగారం ఉన్నది నాకే వెరకరా. ఇల్లంతా అంగడి ఉన్నది, చదివింది తప్పేనా నాది? ఎప్పుడు చూసినా సదురుడు సదురుడు సదురుడు. నీ సదురుడుకి అగ్గి తగలా. కొంప ముంచే పని చేసినావే బిత్రితానా? మళ్ళా నన్ను నోరు తెచ్చినావంటే బండకే చంపుతా. ముసల్లాన్ని చూడకుండా నా మీద వస్తానవేమిరా? మీ బంగారం చెర్రవరు, మీ బంగారం గంగరవరు. మీ దగ్గర బంగారం ఉన్నది నాకే వెరకరా. మీ బంగారం కట్టిదాగా. అయినా దాన్ని అనడం కాదే, నిన్ను అనాలే. ఇంట్లో ఏదెక్కడ పెట్టినావో ఒంటి మీద సోయి ఉండదానే సువర్ధనా. అగో అని నా మీద దొబ్బుతున్నావా? గరోజు బంగారం తీసి బీరువాలు పెట్టమంటే పెడతాన్నావా లేదా? తాగుడు మీద పడి మరిసిపోయి నన్ను అంటాను. ఇదిగో అందరూ మళ్ళా నా తాగుడు మీద పడినారే. ఇదిగో మీరు ఇట్లా చేయగా నేను ఇక్కడ ఉండా. అందరు ముందు నన్ను బదనాం చేసినారు కదే. నా మొహం ఇప్పుడు అందరికి ఎట్ట చూపించుకోవాలి? నీ సత్తా. అంటే ఇన్ని రోజులు ఆ బంగారాన్ని నీంటనే దాచుకొని పోయిందనుకొని
ఇంత లొల్లి చేసి పెంట పెంట చేసుకున్నావు రాములు. నీ గోసకన వారెత్తే ముసలిదంత పని చేసిందన్నా. కానీ గిట్లయితే అనుకోలేదన్నా. ఏవుక చేసిందంతా చేసి మళ్ళీ ఏం తెలియన్నాడు సంసారి మాటలు మాట్లాడుతున్నావు. ఇజ్జత్ ఉండాలి కొద్దిగన్నా. నాకు ముందే తెలిసి మీ వాళ్ళు మంచోళ్ళని. అమాయకులను పట్టుకుని ఆగం చేసినావు. అయినా నీకు మీ వాళ్ళకన్నా బంగారం ఎక్కువైందా? లోట పీసి బంగారం ఇవాళ కాకపోతే రేపు సంపాదిస్తావు. మనుషులు పోతే తిరిగేస్తారా? నువ్వు చేసింది అసలు పద్ధతే కాదు ఇది. దొంగలమ్మిడి కొడుక నీ అసొంటాడు ఒక్కటి చాలరా కొంపలు ముసడానికి. నీ అవ్వ తల పెడతా అంటే కొలు పెట్టి చెప్పినట్టు నువ్వు ఒకటి మో పని అయిందా ఇడా? అరే రాములు వీళ్ళు పనిలోకి వెళ్ళి పీకే అప్పుడే బాగుపడతావు నువ్వు. ఓ దుబాయ్ గొప్ప పనోడు వచ్చిండయా. చూడు రాములు, ఇదంతా నువ్వు కావాలని చేయలేదు కదా. నీ గాచారం మంచిగా లేదు. గాచారం మంచిగా లేకపోతే గోసిలో పాము పిల్లలు పెడతాడట. ఇగో ఇది అన్నిళ్ళలో ఉండే రామాయణమే. అన్నిళ్ళ కథ ఇదే. అయిన దానికి కాందానికి జౌడాలు లొల్లులు పెట్టుకుంటారు. కోపంలో నోటికి ఎంత అంత మాట్లాడి తిట్టుకుంటారు. అయినా కూర్చుండి మాట్లాడుకుంటూ అయిపోయేదానికి బజార్లో పడతారు. అవసరమా రాములు? ఇప్పటికైనా అయింది ఏదో అయిపోయింది, పెద్ద మించిపోయింది ఏం లేదు. నువ్వు ఒకసారి పోయి ఎవరితో మాట్లాడు. నీ వాళ్ళైతే ఖచ్చితంగా నేను అర్థం చేసుకుంటాను. నా మాట వాళ్ళతో మాట్లాడు పో. వాస్తవం చెప్పిండు. ఏమైంది? మేమెంత చెప్పినా వినకుండా సీనుగాడి ఇల్లు ఖాళీ చేసిపోయిండయ్యా. అరే నాయన ఇన్ని రోజులు వస్తుంది అన్ని సూదిపోటు మాటలు తిట్టరాని తిట్టినారాని మాటలు పడ్డాడు. అడు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోతే నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. తప్పంతా నాదేరా. దీనంతటికి నేనే కారణం. కోపంలో మిమ్మల్ని అందరినీ అనరాని మాట్లాడినానరా. కానీ ఇదంతా నేను కావాలని చేసింది కాదురా. మీకన్నా నాకు ఏది ఎక్కువ కాదురా. నా మొహం కూడా చూపించుకోలేదు. నేను చేసిన పనికి మీరు ఏం చేసినా తక్కువే. మీ అందరి కాళ్ళు పట్టుకున్నా కూడా తప్పులేదు. అన్నా అన్నా విసిలేసిందా అన్న? నువ్వు కాకుండా ఎవరంటారా నన్ను? ఆ మాత్రం తిట్టేధికారం కూడా లేదనుకున్నావా? తిడితే నేను పర్లేను అనుకున్నావా? నువ్వు నా కాళ్ళ మీద పడుడేందన్నా? మా అన్న గురించి తెలియదురా మీకు? చిన్నప్పుడు మా అయ్య చచ్చిపోతే కన్న కొడుకు లెక్క సాధిండ్రా. ఒకప్పుడు మాకు తిండి కూడా గతి లేకుంటే మా అన్న ఒక్క పూట గతకదాగి మాకు 3 పూటల తిండి పెట్టిండ్రా. దేవుడ్రా మా అన్న. బావా బామ్మది బావా, చిన్నప్పుడు నువ్వు నేను ఎన్నిసార్లు కొట్టుకోలేదు బావా. మళ్ళా తెల్లారితేనే కలుసుకునేటోళ్ళం బావా. ఇప్పుడు కూడా గంతే అనుకో బావా. చెప్తే నమ్మవు గాని బావా, లొల్లైన తెల్లారుతుంది. మన ఇద్దరం ఎప్పుడెప్పుడు కలుద్దామని నా గుండె గిల్ల గిల్ల కొట్టుకునేది బావా. ఆ రోజు నుండి పుక్కడి పువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు బావా. అసలు నువ్వు ఏడుతూనే తట్టుకుంటున్నా బావా. బావా నువ్వు అస్సలు ఏడవద్దు బావా. లంగాగడేడి ఇక్కడనే ఉన్నాను. ఇవన్నీ నువ్వు చెప్పిన మాట అంతా వింటాను నాన్న. నాన్న ఈ లంఘించాలని పని చేస్తాను. నువ్వు మాత్రం ఏడవకు నాన్న. ఊకో నాన్న ఊకో. అంతేలే, ఎంతైనా మీరు రక్త సంబంధాలు. నేనే బయటండి కదా. రే చేతిరా రే తంతారా రే. నువ్వు బయట పడువారా? ఏది నా ముఖం చూసి చెప్పు. వీళ్ళిద్దరు ఎంతో వీళ్ళందరూ ఎంతో నువ్వు కూడా అంతేరా నాకు. రే నా మొహం చూసి చెప్పరా. నీకెవరు లేరు నీకెవరు లేరు నీకెవరు లేరా? కోపం లేదు అంటే దాన్ని పట్టుకుంటావురా నువ్వు. రే
బిడ్డవురా నువ్వు. నీకంటే నాకు మంచి దొరుకుతాడరా. నువ్వు బంగారం రా, బంగారం. నువ్వు దాని భర్తగా రావడం నా అదృష్టం రా, నా అదృష్టం. మీరందరూ సోమతోలు అందరు కాదు నాయనో. నువ్వు ఎడవద్దమ్మా, నువ్వు ఇంటికి పెద్దమ్మా. అమ్మా అమ్మా ఎడవద్దమ్మా. ఇంత కూడు పక్కరా పోయి బా కుండ చికెన్ మస్తు అండినావు బా. మళ్ళీ వేసుకుందాం తీరా. తినిపోయాలి బా, ఈసారి కుండేమంటే అనుదాం. తాగుతావా సిగరెట్? ఏ తాత బా. అరే అగ్గిపెట్టున్నదారా? నాకాని లేదురా. ఏ అగ్గిపెట్టి ఉన్నదా? నేను ఎన్నడైనా సిగరెట్ తాగినా? క్షమించరా. ఏ పొట్లం ఇట్రారా. అగ్గిపెట్టి ఉన్నదా? నీ ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఈ నిప్పు ముట్టించుట్లా ముందుంటాం మనం. అమ్మయ్యా మొత్తానికైతే కూర్చున్నావురా. ఈ సంతోషంలో మళ్ళొక దావత్ చేసుకోవాలరా. నీ దావతులకు దండం రా. ఇప్పటి వరకు జరిగిన పెంట జాలి ఇంకా పెంట పెట్టకు. అరే ఇప్పుడైతే మునుపటిలాగా మంచిగా ఖుషిగా కలిసి ఉన్నాం రా. ఇంకా సాలరా. అరే మనం సత్యదాకా ఇట్లనే కలిసి ఉండాలరా. సత్యదాకేంద్రా, వచ్చే జన్మలు కూడా జన్మ జన్మలకు మనం ఇట్లా కలిసి ఉండాలి బావా. మనల్ని ఎవరు విడదీయలేరా. మీరు అసలు హైలైట్ అన్నా. మీ అసంటోళ్ళు అసలు ఏ ఊర్లో ఉండరు తెలుసా? అంత మంచిగానే ఉన్నది కానీ నాకు ఎక్కడో కొడుతుందన్న. ఒకసారి మంచిగా ఆలోచించుర్రి. ఇదంతా నమ్మేటట్టు ఉన్నదా? గిన్ని రోజులేమో అలా బంగారం పోయిందనుడేంది? నానా పెంట చేసి మీతో లొల్లులు పెట్టుకొని మిమ్మల్ని పిచ్చోళ్ళు చేసుడేంది? ఇప్పుడు మీ గిన్ని నాటకాలు ఆడుకుంటా బంగారం ఏడేవోలే ఇంట్లోనే ఉన్నది అని అనుడేందన్నా? కొద్దిగా అన్న నిజమనిపిస్తుందా? నాకు తెలిసి ఆయన కొడుకు ఏదో లంగేశం వేసి ఉంటాడు. అది తెలిస్తే ఏడ ఇజ్జత అవుతుందేమో అని గిన్ని నాటకాలు ఆడుతున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. అస్సలు దొంగలు వీళ్ళన్నా, లంగా అన్నా మీ అన్నగాడు. బరబ్బర్ నాకు అట్లా అనిపిస్తుందిరా. అరే అంటే నువ్వేమనుకుంటావని సపరేకున్నా అని నాకు కూడా గట్లా అనిపిస్తుందిరా. ఏవుక ఇంకా అనుకున్నాడేంది? ఇదే నిజం. మీరు కాబట్టి మంచోళ్ళు కాబట్టి ఇట్లున్నారు గాని మీ జాగలా వేరేటోళ్ళు ఉంటే ఈ పాటికి మీ అన్న గాని ఆగమాగం చేస్తుంటుండే. నడురా లోపలికి. చాలు సిగరెట్ ఆడు పడేసారు. అవునే, ఎప్పటి నుంచో ఒక ముచ్చట అడుగుదామనుకున్నా. అడగొచ్చా? అడుగు. ఆ రోజు నా జాబ్ కోసం ఏదో స్కెచ్ చేసిన సీక్రెట్ అన్నావు కదనే,
నిజం చెప్పి ఏందా స్కెచ్? గచ్చాని మొఖమా ఆ రోజు నువ్వు కోపంలో ఉన్నావు కదా నేను కూల్ చేద్దామని అట్లా అన్నా అంతే. వారిని నేను ఇంకా ఏమేమో అనుకున్నా కదా. ఏమనుకున్నావు? అందరిలాగా బంగారం నువ్వే దొంగతనం చేసినవేమో అనుకున్నా. ఏందిరా దొంగతనం నేను చేస్తున్నా? అంటే అది జాబ్ కోసం పైసలు అవసరం ఉండే కదా, అందుకే ఆ బంగారం నువ్వే దొంగతనం చేసి అమ్మేసినవేమో అని. అరే నీ కళ్ళకి నేను ఎట్లా కనబడుతున్నారా? నేను దొంగతనం చేసినా? నన్ను దొంగంటావా? నేను దొంగతనం చేసినా? అరే అల్లుడు, బెట్టింగ్ లో పైసలు బాగా వస్తాయట కదా. ఈ ప్యాకాట ఆడితే 2000 3000 కంటే ఎక్కువ వస్తలేవురా. అదేదో నాకు కూడా నేర్పిరా, నేను కూడా ఆడతా. ఎహెత్తి అసలు బెట్టింగ్లు ఎట్లా ఆడతారో కూడా నాకు తెలియదు. ఏదో ఒక్కసారి దొరికినందుకు బెట్టింగ్లు ఆడతాండని ఆగమాగం చేస్తారు. అల్లుడు పీసోడు ఉన్నాడేమరా? అని గురించి ఇరిసిపెట్టు కానీ, అరే నువ్వు దుబాయ్లో పని చేస్తా అని బిల్డప్ ఇస్తుంటావు కదరా, ఇంతకేం చేస్తావురా? ఏముందిరా, బోల్దోముడు, బట్టలు విండు, ఇల్లుడుసుడు, పాయకాన్ గడుగుడు, గంతే.